త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియునకు గాయునకు రాయినది సొమ్మని చెప్పి రాయినది ఏమనగా, నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నడుచుకొనుచున్నావు గనక నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఆగుదాం. గతించిన వారు ఎంతమంది ఆరాధనకు వచ్చారో నాకు తెలియదు, కానీ ఒకవేళ రాని వారు ఎవరైనా ఉంటే వారు కూర్చి ఒక చిన్న జ్ఞాపకాన్ని పోయిన వారం తరగతిని తెర మీద తీసుకొద్దాం. సుమారు యోహాను గారు రాసిన పుస్తకాలు 5 పుస్తకాలు. ఆయన మొదటి పత్రిక సంఘ పెద్ద అయిన తల్లిని ఉద్దేశిస్తూ తన ఇంట ఉండి నడుస్తున్న సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో తోటి పెద్దనైన నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ రాస్తున్నానని రాయబడిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక. ఇక రెండవ పత్రిక గురించి యొక్క సారాంశం ఏంటి అని మనం అవుట్లైన్ మాట్లాడుకుంటే, రెండవ పత్రిక బయట నుంచి భయంకరమైన దుర్బోధలు వస్తాయి. అలాంటి దుర్బోధలు వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేయొద్దు, ఎంటర్టైన్ చేయొద్దు, కనీసం మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూడా చెప్పొద్దు, వాళ్ళకి టీ కాఫీలు కూడా ఇవ్వద్దు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చే పత్రిక రెండవ పత్రిక. కొంచెం సౌండ్ పెడతాం. రెండవ పత్రిక. ఆ లైట్ వెలుగుద్దా? అయ్యా అనకదా ఎలాగదా? కొంచెం సౌండ్ పెట్టు. ఇది రెండవ పత్రిక. మూడవది, సమస్య బయట నుంచే కాదు, సమస్య లోపల నుంచి కూడా ఉంటుందని, ఆ సమస్యను మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఒక్కడు వనమంతా చెడగొట్టాడు అన్నట్టు అలాంటి పరిస్థితులు సంఘంలో ఉంటాయి అని 3వ పత్రికను ఉటంకిస్తూ రాస్తున్నాడు. ఇప్పుడు 3వ పత్రిక మనం చూస్తున్నాం. ఆ 3వ పత్రిక మనం చూస్తున్నప్పుడు గతించిన వారం మనం మాట్లాడుకున్న ముఖ్యమైన సంగతులు బాగుందా? గతించిన వారం మనం మాట్లాడుకున్న ముఖ్యమైన సంగతులు, ఈ పత్రికలో ముఖ్యంగా 3 ఉంటారు. ఆ 3లో ఒక వ్యక్తిని గురించి మనం చూసాం. ఆయన ఎవరు? గాయు. ఆ గాయుని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు గాయకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే, సత్యము సువార్తను తిరుగుతున్న వారికి అతిథి సత్కార్యము చక్కగా జరిగిస్తాడు, అవసరతలు తీరుస్తాడు. సత్యంలో ఉన్న వారికి ఎందుకు సహకరించాలంటే, వాళ్ళు చేస్తున్న సువార్తలో మనము కూడా పాలు పంపులు పొందాలి అంటే, వారు చేస్తున్న పరిచర్యలో మనకు కూడా పాలు పంపులు దేవుడు రాసి పెట్టి నిజమైన జ్ఞాపకార్థపు గ్రంథంలో మన పేర్లు లిఖించాలి అంటే, దేవుడు కోరుకున్న మరొక విధానం ఏంటంటే, వాళ్ళకి మీరు సహకరించండి. మనం సత్య సంబంధులం అయితే, సత్య సంబంధులైన వారు సత్యం ప్రకటిస్తున్న వారికి సపోర్ట్గా నిలబడతారు. అది ఏ విధంగా అయినా అలా నిలబడే మంచి గుణగణాలు కలిగిన వాడు గాయు. ఆయన గురించి మనం పోయిన వారం మనం చూసాం, గుర్తుందిగా అందరికీ. ఆయన గురించి మనం చూసినప్పుడు ఆయన ఇంటిని చేర్చుకున్నాడట, చాలా ప్రేమించాడట. యోహాను గారు ఉంటే ఎలా చూసుకుంటారో అంత బాగా చూసుకున్నాడట. ఎవరితో అలిగిసారి ఈయన మాట్లాడుకున్నప్పుడు డిస్కషన్ వచ్చిందట, ఈయన యోహాను గారి యొక్క శిష్యుడని. ఆయన గూర్చి యోహాను గారి దగ్గరకు వచ్చినప్పుడు, యోహాను గారి దగ్గర ఉన్న సంఘం అంటే బహుశా మరి ఆది సంఘమో లేకపోతే అక్కడ ఏమైనా కొత్త సంఘం, ఏ సంఘం ఉందో నాకు తెలియదు, కానీ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘం ఎదుట ఈయన గురించి గొప్ప సాక్ష్యం చెప్పారట. సహోదరుని గురించి గొప్ప సాక్ష్యాన్ని కితాబును పలుకుతూ వాళ్ళు ఏమన్నారంటే, పలానా వ్యక్తి దగ్గర సత్యం ఉంది, పలానా వ్యక్తి దగ్గర విలువైన సంగతులు ఉన్నాయని. ఆ సంగతుల గురించి మాట్లాడుతున్నప్పుడు యోహాను మురిసిపోయాడు. ఎందుకంటే నా పిల్లలు సత్యమును అనుసరించి ఎదిగారని, సత్యముని అనుసరించి ఎదగడమే కాదు సత్క్రియ చేస్తున్నారని విన్నప్పుడు, ఒక ఆత్మీయ తండ్రిగా నాకు ఎంతకన్నా కావాల్సింది ఏముందని యోహాను గారు మురిసిపోయారు. ఇక్కడ వరకు మనం చూసాం. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం చూస్తున్నాం. 5వ వచనం నుంచి కొనసాగుతాం. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారి నీ ప్రేమను గూర్చి
సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపని ఎడల నీకు యుక్తముగా ఉండును. మనం సత్యమునకు సహాయకులు మగునట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాం. బాగానండి. సహకారము. మీకు సొదొమ గొమొర్రా స్టోరీ తెలుసు కదా. సొదొమ గొమొర్రా యొక్క కథాంశంలో లేదా కథనంలో లోతు కానీ, లోతు కుటుంబం అంటే ఆ మిగిలిన కుమార్తెలు ఇరువురు కానీ ఆ రోజు వాళ్ళు రక్షింపబడడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? అతిథులకి సహాయం చేశారు కనుక. ఆ భయంకరమైన అగ్నిగంధకాలు ఆకాశం నుంచి కింద పడిపోతున్నప్పుడు లేదా ఆ పట్టణాన్ని చుట్టుముడుతున్నప్పుడు ఆ రోజు లోతు నశించిపోకుండా ఆయన్ని కాపాడింది పరిచర్య, ఇతరులకి సహాయం. అంటే మనం చేస్తున్న సహాయం ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనకు కనబడకపోవచ్చేమో, కానీ టైం వచ్చినప్పుడు మనం చేసిన పరిచర్య ప్రతిఫలం ఖచ్చితంగా కనబడుతుంది. అందుకే అంటాడు, బయటోళ్ళకి సహాయం చేస్తే గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అంటాడు, నా సేవలో సేవ చేస్తున్న వారికి మీరు గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే నేను మర్చిపోను అన్నాడు. అలాంటి గొప్ప వాగ్దానము పరిచర్య చేసేవారికి ఇచ్చాడు కనుక అలాంటి వారికి యోహాను శిష్యుడైన గాయు సపోర్ట్గా నిలబడితే దేవుడు అంటున్నాడు యోహాను ద్వారా, నువ్వు దేవునికి చేసినట్టుగానే, అంటే ప్రస్తుతానికి యేసుప్రభు వారి ఈ ప్రాంతంలోకి వచ్చి సువార్త చేస్తే యేసుప్రభు వారిని ఎలాగైతే ప్రేమతో మనం చేర్చుకుంటామో అలానే నువ్వు దేవుణ్ణి చేర్చుకున్నట్టుగా, దేవునికి తగినట్టుగా, దేవునికి చేస్తున్నంత ప్రేమను వాళ్ళ మీద నువ్వు చూపించు. అందుని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. సత్యానికి ఉపకారిగా నువ్వు నిలబడినందుకు నేను సంతోషిస్తున్నాను చెప్పి ఇప్పుడు రెండో వ్యక్తి కోసం చెప్తున్నాడు. చూడండి 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి రాస్తుంది, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్నా. దియోత్రిపే మమ్మల్ని అంగీకరించట్లేదు. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదలుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకున్నా. పై 8 వచనాలు ఎవరిని గురించి చెప్పాడు? గాయుని గురించి. 9వ వచనం నుంచి ఎవరిని గురించి చెప్తున్నాడు? దియోత్రెఫా అనే ఒక వ్యక్తి ఉన్నట్ట. ఈ వ్యక్తి మంచి పేరే పెట్టుకున్నాడు. ఆ పేరుకి అర్థం ఏంటంటే దేవుని చేత పోషింపబడేవాడని అర్థం. దేవుని చేత పోషింపబడే వ్యక్తి అని అర్థం పెట్టుకుని మనిషి సంఘంలో ఇతగాడికట పెద్దపీట కావాలట, సంఘంలో ప్రాధాన్యత కావాలంటే, అంటే సంఘంలో ప్రాధాన్యత కోరుకునే వ్యక్తులు ఉంటారంటే ఉంటారు. మళ్ళీ అడుగుతున్నాను, సంఘంలో ప్రధానత్వం అంటే ఏంటి? సంఘంలో తాను ఒక్కడే పెత్తనం చేయాలని, అందరూ తనను గొప్పగా ఎంచాలని, అందరూ తన మాట వినాలని, అందరూ తను చెప్పినట్టు చేయాలని, మరో మాట చెప్పాలంటే నాకన్నా మంచోడిక సంఘంలో ఎవడో లేడని ఫీల్ అవుతారు. చూసారా? వాళ్ళు ప్రధానత్వం కోరుకునే వ్యక్తులు. ఎక్కడో ఫేస్బుక్లో చూసినా భలే రాశారు. ఆ ఫేస్బుక్లో ఏమని రాశారంటే మంచి మాట రాశాడు, నువ్వు గొప్పోడు అని చెప్పుకోవడానికి పక్కోడిని చెడగొట్టే మాట్లాడే లక్షణాన్ని ఏమంటారంటే ప్రాధాన్యతను కోరుకోవడం అంటారు. ఈ జబ్బు చాలామంది దగ్గర కనబడుతుందండి సంఘంలో. ముఖ్యంగా వాడు గొప్పోడని చెప్పుకోవడానికి ఎదుటోడి మీద వదరబోతు మాట్లాడతారంటే మాట్లాడతారు. వారు సంఘంలో అందరినీ డౌన్ చేసి మాట్లాడతారంటే మాట్లాడతారు. వీడెంత భయం లేని కండకావరంగాడంటే ఇతను గురించి రాస్తూ వ్యాఖ్యాన కథ అంటారు, వీడి కండకావరం ఎంత బలిసిందంటే అసలు యోహాను గారిని ఎదిరించాలన్న థాట్స్ వీడికి ఎలా వచ్చాయండి? వీడికి అసలు ఇతగాడి సేవ ఎంత, ఇతని లైఫ్ జర్నీ ఎంత, అపోస్తుడైన యోహాను గారు ప్రభు యొక్క పుట్టుకను గూర్చి, ఆయన యొక్క పరిచయను గూర్చి, ఆయన పునరుద్ధారణను గూర్చి కల్లార చూసిన యోహాన్ని వీడు ఎదిరిస్తున్నాడంటే వీడికి ఎంత కండకావరం, ఎంత అహంకారం, ఎంత దురాభిమానము, వీడు ఎంత పెత్తందారి వ్యవస్థ చేయాలని వీడికి ఎంత కొమ్ము కాసే విధానం చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు
సంఘంలో కనబడిన ఆ 18 ఏళ్ళ జీవితంలో నేను చూశాను. ఈ 18 ఏళ్ళ సేవా జీవితంలో కేవలం ఒక్కడ సంఘాన్ని చెడగొడితే ఒక్కడ జాలండి మొత్తం మనమంతా చెడిపోద్ది. వాడు ఒక్కడనే మనం కంట్రోల్ చేయకపోతే ఈడెళ్ళి పక్కన గలుగుతాడు, ఆడెళ్ళి ఆడగలుగుతాడు, వెళ్ళి ఆడగలుగుతాడు, వీళ్ళంతా కలిగి ఒక గుంపు ఫామ్ అవుతారు. ఈ గుంపు అంతా ఫామ్ అయ్యి సంఘాన్ని చెడగొడతారు. సంఘాలు ఒక్కడ వాళ్ళని విడిపోయిన వాళ్ళు లేరు. ఆడికి మైక్ ఇవ్వకపోతే బాధ, పాట ఇవ్వకపోతే బాధ, పేరు చెప్పకపోతే బాధ, ఫోటో వేయకపోతే బాధ. ఏంట్రా ఈడ బాధ ఏంటంటే ఆడి పైకి చెప్పడం నేను ఫస్ట్ ఉండాలన్న సంగతే. ఆడు ఏం చేస్తాడంటే అందరి మీద కంప్లైంట్లు ఇచ్చుకుంటూ తిరుగుతాడు. ఈడెలాగా, ఆడలాగా, ఈడెలాగా నడుతున్నాను, ఇలా తోడికి మైక్ ఇస్తే ఈడు మాట్లాడేది చెప్పిన అందరినీ డౌన్ చేసి మాట్లాడతాడు. ఇక ఎవ్వడు మంచి ఆడి మాటల్లోనే కనబడుతుంది ఏమనంటే నేను ఒక్కడనే పర్ఫెక్ట్గా ఉన్నాను, మిగిలిన వాళ్ళందరూ మైనస్లో ఉన్న వాళ్ళు అన్నట్టు మాట్లాడతాడంటే వీడి జబ్బది, వీడికి ఉండే దరిద్రం అది, వీడికి ఉండే లక్షణాలు అవి. మీరు చూడండి, ఇలాంటి వాళ్ళని ఇట్టే కనిపెట్టచ్చు అంటే కనిపెట్టచ్చు, ఇట్టే తెలుసు సరే వీడి దరిద్రం ఇది అని. ఏమన్నా అనండి, సంఘంలో కనబడరు, ఏమన్నా అనండి, మళ్ళీ మొహం చూడరు, ఏమన్నా అనండి. అరే ఇలాంటి వాళ్ళు ఈ రోజుకి బతుకుంటారని ప్రభువుకు తెలుసు కనుక ఈ పత్రికని 3వ పత్రిక ఇంత సీరియస్గా దేవుడు ఎందుకు రాయించాడు యోహాను చేత? ఇలాంటి ధియో పాత్రలు ఇంకా ఉంటారు, ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉంటారు. మనం సేవ చేసినంతకాలం ఉంటారు, మనల్ని చంపేదనడానికి ఉంటారు, మన మీద వరదబోతులు మాట్లాడడానికి ఉంటారు. అరే ఇంత పెద్దోడిని ఇలాంటి మాట అనొచ్చు అంటే యోహాను పెద్దోడైతే ఏంటి, చిన్నోడైతే ఏంటి, యోహాను చెప్తే చేసుకుంటావా అన్నాడంటే వీడు. అందుకే చూడండి, యోహాను గారు ఏమాత్రం వాడిని ఆర్డర్ చేయకుండా వాడి సంగతిని వచ్చిన తర్వాత సాగు దెబ్బలు కొడతా అన్నట్టు రాస్తున్నాడు. చూడండి, నేను వచ్చాక చూస్తాను సంగతి ఏంటో. ప్రస్తుతానికి నా పరిస్థితులు కూడా ఉన్నాయి, నేను వచ్చిన తర్వాత చూస్తాను. వాడు ఎంత భయం లేనాడు వాడు. స్థానిక సంఘాలు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే 100కి 100% ఇలాంటి సమస్యలు సంఘాల్లో ఉన్నాయి. రోజు పాటించిన వాడికి ఆ రోజు పాట ఇవ్వడం మానేయండి. సుధాకర్కు లుక్కెత్తాడు. రోజు ప్రార్థన ఇచ్చిన వాడికి ఆ తర్వాత ప్రార్థన ఇవ్వడం మానేయండి. వాళ్ళ ప్రాధాన్యతను ఇట్టే బయటపడతాయి. రోజు మొదటి వర్తమానం నా ముందు చెబుతున్నవాడికి వారానికి ఆగ్రా బ్రదర్ వచ్చేవారు ఇంకోటి చెప్తాడు అనండి. వాళ్ళ లక్షణాలు ఇట్టే బయటపడతాయి. నేను అడుగుతున్నాను, అడుగడుగుని ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు. అలవాటుగా ఒక పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పుడు ఆ పనిని ఇంకొకరికి ఇవ్వండి, ఇట్టే కనబడతారు. ఎప్పుడో నాకు బాగా గుర్తు, ఓ బ్రదర్కి ఒక పని చెప్పాను. ఆ పని చెప్పిన తర్వాత వాడు సరిగ్గా పని చేయట్లేదని ఇంకొకరికి ఆ పని అప్పగించాను. ఆ తర్వాత ఆడు సరిగ్గా పని చేయలేదు, నువ్వు చేయరని అడిగితే ఆడు తిరగేసిన అన్నాడు, ఆడు చేస్తాడులే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నన్ను కాదని ఇచ్చావు, తర్వాత ఆడు చేస్తానన్నావు, మళ్ళీ ఇప్పుడు నా దగ్గర తిరిగి వచ్చావు, ఆడు చేస్తాడులే అని. ఓరా ఎదవ నువ్వు చేయకపోతే మానే అని చెప్పాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వాడు కనబడితే వేస్ట్. వాడు అడుగుతున్నాను, వాళ్ళకి ఇవ్వాల్సిన బేస్మెంట్లు ఇవ్వకపోతే, వాళ్ళకి ఇవ్వాల్సిన బేస్మెంట్లు ఇవ్వకపోతే, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లేస్ మనం క్రియేట్ చేయకపోతే ఇలాంటి దియో పాత్రలు ఇంకా ఉన్నారంటే ఉన్నారు. డేంజర్ గల్లంటే వీళ్ళందరూ. సువార్త భారం ఉండదు వీళ్ళకి, పరిచర్య భారం ఉండదు వీళ్ళకి, బయట నుంచి ఏం జరుగుతుందో ఉండదు వీళ్ళకి. ఒక రూపాయి తీసి పరిచర్యలో ఖర్చు పెట్టరు వీళ్ళు. నలుగురు ఎక్కడైనా కూర్చుంటే వాళ్ళకి వాక్యం చెప్పాలన్నా కోరుకుండదు వీళ్ళకి. మరి ఏం చేస్తారంటే ఎక్కడ నలుగురు కూడుకుంటే ఆ నలుగురిలో వీడికి ఒక పేరు కావాలి, వీడికి ఒక మైక్ కావాలి, వీడికి ఏం కావాలంటే వాడికి ప్రాధాన్యత కావాలి. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్లో ఒక ప్రముఖ శిష్యుడిగా ఉన్న ఈయన్ని ఎదిరించగలుగుతున్నాడంటే వీడికి ఎన్ని గుండెలండి వీడికి. యేసు ప్రభు రమ్మున అనుకున్న ఒక శిష్యుని వీడు ఎదిరిస్తున్నాడంటే వీడికి ఎన్ని గుండెలండి. ఆది సంఘం పెద్దని ఎదిరిస్తున్నాడు, యేసు ప్రభుకి ప్రియుడుగా ఉన్న శిష్యుని ఎదిరిస్తున్నాడు. యోహాన్నే లెక్క చేయట్లేదంటే ప్రాధాన్యతలు కోరుకున్న వారు టైం వస్తే వాళ్ళు ఎవరినే చెప్పండి లెక్క చేయరు. వాళ్ళకి పేరుంటే చాలు, వాళ్ళకి పేటుంటే చాలు, వాళ్ళ ముందుంటే చాలు, వాళ్ళని అందరూ పొగిడితే చాలు. పెద్ద అయితే ఏంటి, చిన్న అయితే ఏంటి, వాళ్ళకి లెక్కలేని తనం ఏంటంటే అందరినీ తక్కువ చేసుకుంటూ మాట్లాడు తిరుగుతుంటే తక్కువ చేస్తున్నట్ట. వీడికి ఎంత కండకావనో చూడండి. వాడు మమ్మల్ని కూర్చి చెప్పండి చెడ్డ మాటలు. యోహాను మీద కంప్లైంట్లు ఏంటండి వీడికి? యోహాను గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వీడికి ఏం రైట్ ఉందండి వీడికి? యోహాను గారి గురించి వీడు మాట్లాడడం ఏంటండి? యోహాను గురించి చెడ్డ మాటలు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రొమ్ము నానుకునే 33.5 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటు సేవ చేసిన ఆయన వీడు చెడ్డ మాటలు పలుకుతుంటే వీడికి ఎంత బలిసి కళ్ళు నెత్తికెక్కినాయండి వీడికి. అంటే వీడు గొప్ప అవ్వడానికి యోహాను గారిని కూడా తక్కువ చేసేస్తాడంటే వీడు గొప్ప అవ్వడానికి యోహాను గారిని కూడా తక్కువ చేసేస్తాడు. చెడ్డ మాటలు పలుకుతున్నాడట. యోహాను గారు అయితే అంటాడు వీడు, యోహాను అయితే ఎవడికి ఎక్కువ అంటాడు వీడు.
యోహాను అయితే ఎవరికి ఎక్కువేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎక్కువ. యేసు ప్రభు రొమ్మున అనుకున్నాడు. శిష్యుల్లో అందరికన్నా ప్రేమ కలిగిన, పాత్ర కలిగిన మనుషుడు అతడు, సంఘానికి పెద్ద ఆయన. నీకన్నా సేవా జీవితంలో భారం కలిగిన వాడు. ప్రభుత్వం చేత, బయట ఉన్న వారి చేత, అనేక మంది చేత ఉమ్ములు వేయబడి అవమానాలకు గురై ఈరోజు పద్మాసలంకులో పడవేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి ఆయన నువ్వు అంటున్నావంటే నిన్నేమనాలరా అని అడిగేవాళ్ళు లేడట. ఒకవేళ ఎవడైనా అడిగితే వాడు నోరు మూయించేస్తున్నాడు. యోహాను గారిని అంటారు ఏంటో అంటే ఎవరు ఎదిరించలేకపోతారు. ఎందుకంటే వాడిదే మాట అయిపోయింది, వాడిదే చెయ్యి అయిపోయింది. వాడు చెప్పిందల్లా చేయాలన్న ఒక టీం ఫామ్ చేశాడు. రకరకాల పన్నాగాలు పండుతూ ఆ చేసిన పన్నాగాలు చెడ్డ మాటలు చాలా అన్నట్టు ఆడిని కాకుండా ఇంకొకరు ఎవరైనా వెళ్ళి ఇతరులకి సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వాళ్ళని, సహాయం పొందుకున్న వాళ్ళని కూడా ఎలేసేసి చూస్తున్నాడు. ఈయన్ని ఏమనాలంటే ఈయన్ని అసలు ఈయన్ని ఏమనాలి అంటే పాత్రలు ఉన్నాయంటే ఉన్నాయి. నాకు తెలుసు. బరకాల కోసం గొడవెట్టుకుని ఎవడేమన్నాడు ఇక్కడ నిన్ను బరకామని చెప్పి మొత్తం సంఘం చెడగట్టిన సన్నాసిగాలు నాకు తెలుసు. స్క్రీన్ ఎందుకు ఇక్కడ కట్టావరా, ఆ స్క్రీన్ ఎవడ కట్టమన్నాడు అని ఏదో గొడవ పెట్టుకుని ఆ స్క్రీన్ అక్కడ కట్టినందుకు ఆ కట్టిన ఇలాంటి కుర్రోళ్ళ మీద గొడవ ఆడేసి వాళ్ళు ఇసురేసి మొత్తం సంఘాన్ని ముక్కచెక్కలు చేసిన సన్నాసిగాలు నాకు తెలుసు. సంఘం ముక్కచెక్కలు కేవలం వాళ్ళ అహంకారం నెగ్గించుకోవడానికి, కేవలం వాళ్ళ పేరు మీదెట్టుకోవడానికి, కేవలం కులగజ్జతో సంఘాన్ని ఎడగొట్టేసిన సన్నాసిగాలు నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే మన జాతిలో, మన టీములో ఒకడు ఉండాలని చెప్పి చక్కగా వాక్యం చెప్పి వాడు నోరు ఎప్పుడు నొక్కేయాలని చూస్తున్న సన్నాసిగాలు నాకు తెలుసు. ఎందుకంటే చెప్తున్నా, వాళ్ళే ముందుండాలని, వాళ్ళే ముందుకు రావాలని, వాళ్ళే జాతి వైరం, కులం వైరం, వంశం, కేవలం వాళ్ళ పేర్లు ముందుండాలని ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఈ రోజుకి బతికే ఉన్నారు. ఇలాంటి వారు ఎదురుగున్నది యోహానైనా, ఎదురుగున్నది అపోస్తుడైన యోహానే కాదు, అపోస్తుడైన పౌలైనా కానీ ఎదిరిస్తారు. వీళ్ళకి సేవకులు విలువ తెలియదు. వీళ్ళకి చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతారట. అలాగంట, ఇలాగంట, అలాగంట, ఇలాగంట అడుగుతాను. ఏటంట అడుగుతున్నా. ఎప్పుడు గుర్తుపెట్టాను? ఒక నేచర్ ఎలా తెలుస్తుంది చెప్పిన? ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి మీద వీడు చెడ్డ మాటలు పలుకుతున్నాడంటే దాని అర్థం మీరు ఎప్పుడు బండ గుర్తుపెట్టుకోండి. ఒక ఉన్నతమైన వ్యక్తి మీద వీడు చెడ్డ మాటలు పలుకుతున్నాడంటే వీడు ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి చెప్పిన? అతనికన్నా నేను చెప్పండి గొప్ప ఉండని నీ మైండ్లోకి ఎత్తనం వేస్తున్నాడు అన్నమాట. గుర్తుపెట్టు. అతనికన్నా నేను గొప్ప ఉండని చెప్పడానికి వీడు ఇండైరెక్ట్ ఒక మెసేజ్ ఇస్తున్నాడు నీకు. వీడు ఒక ఉన్నతమైన వ్యక్తి మీద చెడ్డ మాట్లాడుతున్నారు. గంట్ల ప్రకాష్ గారు చనిపోయారు. గంట్ల ప్రకాష్ గారిని మానసికంగా కొంతమంది మన తెలుగు సన్నాసికాలు చంపేశారు తెలుసా? ఇప్పుడు చనిపోవడం కాదు, ఆయన్ని TV9 వరకు ఎక్కించేశారు. ఆయన ఎక్కడో ఇంట గొడవ రచ్చ చేసి ఊరికిచ్చి ఆ రోజు మానసికంగా 1 year 2 years ఆయన కనబడకుండా నిశ్శబ్దంలోకి పోయాడు. ఆయన పేరుని చెడగొట్టే పని చేశారు, ఆయన బాధ పెట్టే పని చేశారు. చివరికి ఆయన ఊరేగించేశారు, రకరకాల మాటలు ఉన్నారు, కోర్టుకి తీసుకెళ్లారు, TV9కి ఎక్కించేశారు. ఆ రోజే మానసికంగా చచ్చిపోయాడు. కేవలం ఆయన పేరు చెడగొట్టి వీళ్ళ గొప్పోలని చెప్పుకోవడానికి వాట్సాప్లో ఊరేగించేశారు. ఆ రోజు వాళ్ళు ఎవరో నాకు తెలుసు, ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. వాళ్ళ టీమ్గా కంకణం కట్టుకుని అడుగుతున్నాను. ఆ రోజు ఊరేగించిన వాళ్ళందరూ ఈరోజు ఏమైనా తిన్నారా? కాస్త ఏమైనా ప్రతిఫలం దక్కింది వాళ్ళకి? ఈరోజు సేవ లేకుండా పోయింది సన్నాసిగాళ్ళందరికీ. కొంతమంది కాలం చేసి వెళ్ళిపోయారు లోకాన్ని విడిచి. ఈరోజు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు వాళ్ళు. ఆయన్ని పాడు చేశారు, చివరికి వీళ్ళలో పాడయ్యారు. నేను అడుగుతున్నాను, ఎదుటోడు పేరు చెడగొట్టితే మీకు పేరు వస్తుంది అనుకోవడం దీనికన్నా సాతాను లక్షణం ఇంకేమీ లేదు. ఎదుటోడిని చెడగొట్టు నువ్వు గొప్పోడిని అవుతాను అనుకోవడం ఇంతకన్నా దుర్మార్గమైన చర్య లేదు. ఏదైనా వనంలో ఆడ ఎలగబెట్టింది ఇదే. మానవ జాతిని బాగుపడలేదు, చివరికి వాడు దేవుని దృష్టిలో బాగుపడ్డు. ఇది సాతాను లక్షణము. దియోగాడు చేస్తున్న పనులవే. వరదరం మాటలు మాట్లాడుతూ యోహాను గారి మీద లేనిపోని కామెంట్లు చేస్తూ క్రైస్తవ్యానికి ఈ మధ్యకాలంలో ఒక చెడ్డ లక్షణం వచ్చింది. ఏదైనా సేవకుల మీద చిన్న వార్త వస్తుంది, అది నిజమా అబద్ధమా, వెనకాల ఏం జరిగింది, వాళ్ళ సమస్యలు ఏంటి, ఏం పట్టించుకోరండి. ఈ కామెంటరీ వాళ్ళు రోస్టింగ్ వాళ్ళు ఎక్కువైపోయారు. ఏం తెలుసు అండి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారు తెలుసా? నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారంటే, ఒక బాగున్నవాడిని అంటే వాడిని చెడ్డ చేస్తే మేము మంచోళ్ళు అని అనుకుంటారని ఏదో ఒక చెడ్డ మాటలు మాట్లాడతారు. మీ కళ్ళు మంచివి కాదురా, మీ నోరు మంచిది కాదు, మీ థాట్స్ మంచివి కాదు. నేను అనుకుంటాను మీరున్నట్టే అందరూ అలా ఉంటారని అనుకోవడం ముందు మీ బిహేవియర్ రాంగ్. మీరున్నట్టుగానే అందరూ అలా ఉంటారని మీరు ఎందుకు అనుకుంటున్నారు?
అంటే మీలాగే బిహేవ్ చేస్తారని ఎందుకు అనుకుంటున్నారే? అతని సేవను చూడరా, ఆయన సత్యం చూడరా, ఆయన యోహాను గారు ఆయన ప్రభుతో ఉన్నాడు, ఇవేమీ చూడరా. ఆయన పర్సనల్ లైఫ్ని లేదా ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఆయన పరిచర్యని, లేకపోతే ఆయన బహిర్గత జీవితాన్ని ఎలా పాయింట్అవుట్ చేయడానికంటే, ఏముందరా నువ్వు పాయింట్అవుట్ చేయడానికంటే ఆడి దగ్గర ఏమీ లేదు. ఆడు గొప్ప వాళ్ళంతే నలుగురిలో, ఆడికి ప్రాధాన్యత కావాలంతే. ఆ ప్రాధాన్యత కోసం ఎంతమంది మీదైనా చెడ్డ మాటలు మాట్లాడతాడు, ఎవరు కూర్చొని చెడ్డ మాటలు మాట్లాడతాడు. పొరపాట్లు ఉన్నా లేకపోయినా పొరపాట్లు ఈడే క్రియేట్ చేసి ఎలక్షన్ ఓటింగ్ ఎట్టించినట్టు ఎట్టిస్తాడు అనమాట. ఎవరితో ఇవన్నీ రాజకీయ నాయకుల్లో జరుగుతాయి. రాజకీయ నాయకుల కన్నా ఇంకా పెద్ద రాజకీయాలు ఎక్కడ జరుగుతాయి చెప్పనా? సంఘంలో జరుగుతాయి. అందుకే సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్నాడు పత్రిక. ఏమని? సంఘమా జాగ్రత్త. నా 3వ పత్రిక రాస్తున్నాను. గాయి లాంటి మంచి వ్యక్తులు ఉన్నారు, అలాగే గాయాలు చేసే దియోత్రెఫే లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సంఘంలో 2 ఉంటారు, మంచి వ్యక్తులు ఉంటారు, చెడ్డ వ్యక్తులు ఉంటారు. మంచి వ్యక్తులు చేస్తున్న మంచి పన్ను కూడా చేసే పని చేయి, చెడగొడతారు. ఇంకేం చేస్తున్నారు చూడండి, కిందికి మాట్లాడుతున్నారు చూడండి. అదే 10వ వచనంలో, వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదులుచు అది చాలదన్నట్టు సహోదరులు తానే చేర్చుకొనక వారు చేర్చుకొన మనసు గల వారిని ఆటంకపరచుచు, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను గురించి నేను మాట్లాడతాను. వాడు చేస్తున్న మిస్టేక్స్ అని రాస్తున్నాడు చూడండి. 1, వాడు వ్యక్తుల మీద నిందలేస్తున్నాడు. 2, మంచి వ్యక్తులు చేస్తున్న పనుల్ని చెప్పండి ఆటంకపరుస్తున్నాడు, అస్సలు క్షమించడం వాడిని. అలాంటోడిని అలా చూస్తూ వదిలేస్తే ఇటు సంఘానికి చీడపురుగా ఈడు ఏం చేస్తాడు చెప్పిన? కలుపు మొక్క ఇవ్వడం కాదు, మంచి పంటనే చెప్పండి చెడగొడతాడు. వాడిని ఏమి చూస్తూ నేను ఊరుకొని వాడి సంగతి తేలుస్తాను. ఎట్లయినా సరే వాడి సంగతి ఏంటి నేను తేల్చాలనుకుంటున్నాను. వాడు చెడ్డ మాటలు మాట్లాడతాడు. గాయకి లక్షణాలు ఉన్నాయండి. గాయకు ఉండే మంచి లక్షణాలు ఏంటో తెలుసా? గాయి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మంచిగా సహాయం చేసి వాళ్ళకి మంచి భోజనం పెడతాడట. గాయని గురించి వీళ్ళు వెళ్ళిన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెత్త విషయాలు మాట్లాడకుండా సత్యం గురించి మాట్లాడుకుంటారు. చెత్త విషయాలు ఎవడు మాట్లాడుకుంటారు చెప్పనా? చెత్తగాళ్ళే మాట్లాడుకుంటారు. సత్యం ఎవరు మాట్లాడుకుంటారు చెప్పనా? సత్యం ఎరిగిన వారు మాట్లాడుకుంటారు. గాయకుండే మంచి లక్షణాలు, గాయ చుట్టూ మేలు పొందిన వారికి ఉండే మంచి లక్షణాలు వీడికి లేవంట. చెడ్డ మాటలు పలుకుచు అంటే వీడు ఎలాంటి వ్యక్తి చూడండి, భయం లేని వ్యక్తి అట. అందుకే ఇలాంటి వ్యక్తుల గురించి ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఒక మంచి మాట అంటే, ఒకసారి ఆ రెఫరెన్స్ చూడండి, మళ్ళీ వద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. కక్ష చేత అయినను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకడికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తమ సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలనని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడు. ఏం చెప్తున్నాడు 3వ వచనంలో? కక్ష చేతనైను అతిశయం చేతనైను ఏమీ చేయక వినయ మనస్సు గలవారే ఒక్కడికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. క్రైస్తవ లక్షణం ఏంటి? ఒకరినొకరు గౌరవించుకోవాలి. క్రైస్తవ లక్షణం ఏంటి? నువ్వు నాకన్నా గొప్పవాడు అంటే నువ్వు నాకన్నా గొప్పవాడు అని ఒకరినొకరు ముందు పెట్టుకోవాలి. కానీ ఈ దియోగ లేని లక్షణం ఏంటి చెప్పిన? ఒకరికొకరిని గొప్ప చేసుకోవటం, అందరూ నన్నే గొప్ప చేయాలట. అందరూ ఆయనకి వందనాలు చెప్పాలి, అందరూ ఆయనకి పెద్దపీట వేయాలి, అందరూ ఆయన్ని ముందెట్టుకోవాలి. ఆయనకి చేయాల్సిన కార్యక్రమాలు సన్మానాలు చేయకపోతే ఆయనకి పడదు, గిట్టదు. చూసారా ఏమన్నాడో? చూసారా? అలా అనేస్తారు అందరిలో, ఇలాంటి మాటలు హైలైట్ చేస్తారు. చివరికి ఆడు చెడిపోవడమే కాక మేసే గాడిదనట చెప్పండి, ఈ కూసే గాడిదలకు వచ్చి ఆయన చెడగొట్టాడట. ఉన్నారా ఈ గాడిదలు? ఇలాంటి కూసే గాడిదలు ఉన్నారు లేదా చెప్పండి? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారంటే. చెడగొట్టే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. అందుకే కొన్ని క్యాండిడేట్లు తెలిసిపోతారండి సంఘంలో చెడ ఎప్పటికైనా డేంజర్ గడని. అందుకే అలా డేంజర్ గలని సంఘం ఎవరైనా, మన సంఘం కదా నేను చెప్తున్నాను, సంఘం అలాంటి వారిని ఎవరైనా గుర్తిస్తే సార్వత్రికంగా చూసి సంఘం ఎవరైనా వాడిని కాస్త అబ్జర్వేషన్లో పెట్టండి. మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అన్న వీడు వదరబోతూ చెడ్డ మాటలు పలికేవాడు, వీడి కూర్చుకంత మనం చర్యలు తీసుకోవాలి, వీడు ఎప్పటికైనా ప్రమాదకారి అని
మెయిన్ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాడిని కాస్త అబ్జర్వేషన్లో పెట్టుకోలేదు. ఎందుకంటే వాడిని అబ్జర్వేషన్లో పెట్టుకోకపోతే వాడు అందరినీ చెడ్డ చేసి చివరికి తానే గొప్పోడని ఒకరోజు ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో వాడు చెడిపోయి ఉన్న వనాన్ని కూడా చెడగొడతాడు. అలాంటి కలుపు మొక్కలు ఏమైనా ఉంటే జాగ్రత్త అని యోహాను గారు రాస్తున్నాడు. ఇంకేమని రాస్తున్నాడు? చెడ్డ మాటలు పలికేవని గురించి సామెతలు ఏమని ఉటంకిస్తున్నాడు చూడండి. సామెతలు 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి, యెహోవాకి అసహ్యమైనవి 4 కలవు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవాడును. నా కుమారుడా, ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవాకి అసహ్యకరమైన 7 కలవట. ఆ 7ని గురించి రాస్తూ అందులో కొన్ని మాటలు హైలైట్ చేస్తున్నాడు చూడండి. అవేమనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో జగడను పుట్టించువాడిని. ఇప్పుడు చెప్పండి, ఈ లక్షణాలన్నీ ఎవరికున్నాయి చెప్పండి? దియో అనే వ్యక్తికి ఉన్నాయా లేవా? దియోత్రెఫేకి ఉన్నాయా లేవా? ఉన్నాయి ఇవన్నీ. వాడికి అహంకార దృష్టి. ఎంత అహంకార దృష్టి అంటే యోహాను గారిని ఎదిరించేంత అహంకారం. అదెంత కళ్ళబొల్లులాడే నాలుకంటే యోహాను గారి మీదే చెడ్డ మాట. యోహాను గారి మీద ఏముంటాయంటే స్టోరీలు, యోహాను గారి మీద మాట్లాడుతున్నారంటే యోహాను గారి గురించి చెడ్డ మాటలు మాట్లాడతారు. కీడు చేయడానికి త్వరపడతాడు. ఎవరు కీడు చేస్తాడు? యారా నువ్వు వాడికి ఎందుకు సహాయం చేస్తావు నాకు చెప్పకుండా నీ సంగతి ఎటు చేస్తే నీ సభ్యత్వం తీసేస్తాను సంఘంలోంచి అంటున్నాడంట. వీడు చూడండి, ఈ లక్షణాలన్నీ వాడికి ఉన్నాయి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అన్నదమ్ములు అంటే చక్కగా కలిసిపోయే సంఘంలో, అన్నదమ్ములు లాంటి సంఘంలో వీడు జగడాలు పుట్టిస్తాడట. లేని విషయాలు హైలైట్ చేస్తాడట. అంటే యెహోవాకి అసహ్యకరమైన కార్యాలన్నీ ఈ వ్యక్తిలో కనబడుతుంది. మీరు చూడండి, ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే గ్యాసిప్స్ ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారండి. ఇలా సత్యం మాట్లాడుకోరు ఇద్దరు కలిస్తే. లేని వాటిని ఇప్పుడు నీకు పూర్తిగా ఒక విషయం తెలియనప్పుడు వాటి కూర్చి నువ్వు కామెంటరీ చేయడం మొదలు పెట్టావంటే దేవుడు ఏం మెచ్చుకోడట. ఏం చేస్తాడు చెప్పండి? అసహ్యం, బుద్ధి లేదని నీకు అసలు అనుకుంటాడు. నీకు అసహ్యం, నీకు అసలు దేవుడు అంటున్నాడు నీకు అసహ్యమైన కార్యాలు, మంచి కార్యాలు అనుకుంటున్నావు. ఇలాంటివి నువ్వు ఎలా చేస్తున్నావు? నీతో పోతుందా? సహవాసం చెడగొడతావు. నీతో పోతుందా? మొత్తం చెడగొడతావు. నీతో పోతుందా? మొత్తం నాశనం చేసి పడేస్తావు. నీతో పోతుందా? మొత్తం వ్యవస్థని, సహోదర ప్రేమను నిలువెల్లా చంపేస్తావు. ఇంకా చెప్తున్నాడు చూడండి, 12వ అధ్యాయంలో రాస్తూ, అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం రాస్తూ ఏమంటున్నాడు చూడండి. 12వ అధ్యాయం రాస్తూ ఏమంటున్నాడు చూడండి, 17వ వచనం నుండి. 12వ అధ్యాయం 17వ వచనం నుండి, సత్యవాద ప్రియుడు నీతి గల మాటల పలుకును, కోట సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయుండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించేవారు హృదయములో మోసము కలదు. సమాధానపరచుటకి ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనుడు కీడుతో నిండిపోవును. ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయండి బైబిల్లో. ఇవన్నీ ఈ మనిషి చదివి ఉండడా? ఇవన్నీ ఈ మనిషి ప్రసంగాలు ఇన్నుండడా? ఇవన్నీ మాటలు ఆ మనిషికి తెలియదా? అరే సంఘానికి యోహాను గారు తర్వాత కాస్తంత పెద్దగా సంఘంలో వ్యవహరిస్తున్నాడంటే ఈ మనిషికి రెఫరెన్స్ అని తెలియవా? పాత్ర తెలుసు. ఇన్ని తెలిసిన ఆడు కళ్ళుకి ఎందుకు పొరలు కమ్మేస్తుంది అంటే కారణం ఒకటే, వాడికి ఏం కావాలి చెప్పండి? పవర్ కావాలి. ఏం పవర్ కావాలి? అందరూ అతగాడి మాట వినాలి, అతను కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే లెగాలి, ఆయన చెప్పింది వినాలి. చివరికి యోహాను గారు చెడ్డోడు, నేనే మంచోడని అందరూ అనాలి. దాని కొరకు రెఫరెన్స్ని కూడా మీరు చూడండి, మర్చిపోతారంటే మర్చిపోతారు.
మర్చిపోడి ఈ మాటలన్నీ అతను తెలుసు అంటే సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకుతాడు. వీడు సత్యవాద ప్రియుడు కాదు. ముందు గాయు దగ్గరకు వచ్చిన వాళ్ళు సత్యాన్ని ప్రకటించేవారు కనుక గాయు సత్యం కూర్చిన జీవితాన్ని మాట్లాడాడు. గాయు కూడా సత్యానికి సంబంధించిన వాడు కనుక సత్యమే మాట్లాడి సహకరించాడు. ఇతడు సత్యానికి సంబంధించిన వాడు కనుక సత్యానికి సంబంధించిన వాడు కాదు కనుక ఇతడు సత్యానికి బదులు ఏం మాట్లాడతాడు? శత విషయాలు మాట్లాడుతున్నాడు. సత్యవాద ప్రియుడు కాదు. సత్యవాద ప్రియుడు ఏం చేస్తాడు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సత్యానికి సంబంధించిన ఎప్పుడు నీతి గల మాటలు పలుకుతాడు. కుటల సాక్షి అంటే డబ్బులు తెచ్చుకున్న దొంగ మాటలు మాట్లాడతారు చూసారా, కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్తారు చూసారా. ఇలాంటి వ్యక్తుల జాబితా సంఘంలో అటాల్టి వారు ఉంటే వీళ్ళకి ఏదో ఒక లబ్ధి పొందడానికి వీళ్ళు కూడా వదరబోతు మాటలు మోసపు మాటలు చెప్పుకుని తిరుగుతారట. వీళ్ళ మాటలు ఎలా ఉంటుంది తెలుసా? కత్తిపోటు లాంటి మాట్లాడారే, ఈ మాట వినబడితే ఏమైపోతాడు అంటే ఏమైపోతే ఏముంది అంటారు. కత్తితో పొడి చేసి నొప్పు కన్నా ఏది బాగా నొప్పుకుంటుంది చెప్పండి? ఆ మాటలే బాగా గుర్తుంటాయి. ఆ మాటలు బాగా బాధాకరంగా ఉంటాయి. అందుకే చెప్తున్నాడు, కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు. కానీ దీనికి ఆపోజిట్ ఉన్నారట. జ్ఞానులు నాలుక మంచి మాటలు మాట్లాడతారు. వాళ్ళ మాటలకి చచ్చిపోవాలనుకున్నాడు కూడా బతకాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మంచి మాటలు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడే మాటలకి బతికేవాడు కూడా చెప్పండి త్వరగా చచ్చిపోతే బాగుంది అనుకుంటాడట. నీ మాటలకు ఒకడు బతకాలి, నీ మాటలకు ఒకడు జీవించాలి, నీ సంభాషణకు ఒకడు సత్యమందు కట్టబడాలి, నీ మాటలకి సహవాసంలో బలం పొందాలి. నీ మాటలకి సహవాసం చెడిపోకూడదు, నీ మాటలకి సహోదరుల మధ్య గొడవలు రాకూడదు, నీ మాటలకి కత్తిపోటు వంటి పోట్లు దిగకూడదు. గుర్తుపెట్టుకో. నిజమాడు పెదవులు నిత్య జీవానికి స్థిరమైన పునాదుల్లాగా ఉంటాయట. అబద్ధమాడే నాలుక ఈరోజు మాట్లాడుతావు, రేపు మాట్లాడుతావు, ఎల్లుండి మాట్లాడుతావు. ఒకరోజు ఆ నోట్లోని దేవుడు మట్టేసి కప్పాడేస్తాడు. గుర్తుపెట్టుకో. ఎన్ని రోజులు మాట్లాడతావు? నీ పేరు వస్తుంది అనుకుంటున్నాయేమో, నీ ఊరు వాడ నీ పేరు ప్రఖ్యాతులు కలుస్తాయి అనుకుంటున్నాయేమో. నువ్వు కీడుని కల్పిస్తే దేవుడు నీ మీదకి కీడుని ఎగేసుకుని రప్పిస్తాడట. అందుకే వీలైతే సమాధానపరిచే ఆలోచన చెప్పు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటావు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, సంతోషంగా సహవాసం బలపడతారు. నీ ఒక్కడ వలన యోహాను గారి లాంటి కట్టిన సంఘాన్ని నువ్వు చెడగొట్టాలనుకుంటున్నావంటే నీకు బుద్ధి ఉందా అని చెప్పడానికి ఈ పత్రిక రాస్తూ, సంగమా వాడికి ఎలాగ బొరకెక్కదు కనుక మీరైనా జాగ్రత్తగా ఉండండి అని ఓ పత్రిక రాశాడు. ఆ పత్రికే చెప్పండి 3వ పత్రిక అన్నమాట. ఇంకో మాట రాస్తున్నాడు చూడండి, మరో మాట చదువుకుందాం ఒకసారి. కీర్తన గ్రంథం 64వ కీర్తన మొదటి వచనం నుండి, 64వ కీర్తన మొదటి వచనం నుండి. నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుము, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవాళ్ళ అల్లరి నుండి నన్ను దాసుము. ఒకడి కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదులు పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలముల్లో చేదు మాటలు బాణములుగా సంధించుదురు. వారి భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. ఇవన్నీ అంటున్నాను అంటే ఈ ప్రాబ్లం యోహాను గారికే కాదు వస్తా చెప్పండి, దావీదు గారు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారట. దావీదు గారిని కూడా ఇబ్బంది పెట్టారట. ఏమని ఇబ్బంది పెట్టారు? కీడు చేయడానికి కుట్రలు పడుతున్నారు, దుష్టక్రియలు చేయడానికి అల్లరి పుట్టించేవారు చేయనట్టు చేస్తున్నారు. ఒకటి కత్తికి పొదినట్టున్నట్టు వాళ్ళ నాలుగుకి చాలా పెద్ద పొదిని పెడుతున్నారు. యథార్థవంతులను కొట్టవాలని చాటైన స్థలముల్లో సీక్రెట్గా చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నారట. అడుగుతున్నాను, నిజంగానే ఒకవేళ వీళ్ళకి దావీదు గారి మీద ప్రేమ ఉంటే, దావీదుని మేలు కోరిన వారైతే, దావీదు పట్ల వీళ్ళకి స్పృహ ఉన్నవారైతే, దావీదు పక్షాన్ని నుండి దావీదు మీదే ఇలాంటి దావీదుకి కత్తి దించాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే, దావీదుకి ఎంత నమ్మిన బొంట్లో ఉన్న వీళ్ళే కత్తి దించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎంతకన్నా పెద్ద శత్రువు గొలియాతులు ఉంటారండి. ఆ గొలియాతుకి పెట్టారు, డైలాగ్ కొట్టి తలకాయ నరికించుకుని పోయాడు. ఇలా పక్కనే తిరిగి నడుతున్నాను. దావీదు గారికి ఇంత ప్లాన్ చేస్తారంటే సాటైన స్థలముల్లో నడుతున్నాను. సాటైన స్థలంలో ఏం మాట్లాడుకుంటున్నారా? దావీదు గారికి ఈ మధ్య బంగారం పిచ్చి వచ్చింది కాదు, మాడుకుంటున్నారేమో. దావీదు గారికి ఈ మధ్య ఎలా ఉంది కాదు, దావీదు గారు అలా ఉంది కాదు అని అడుగుతున్నాను. రకరకాల మాటలు మాట్లాడుకుని చివరికి వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. వారి భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొడతారు. వారు దురాలోచనతో దృఢపరుచుకుంటారు. చాటున మనల్ని ఎవరు చూసేదరని చెప్పుకుందరు. వారు దుష్టక్రియలు తెలుసుకున్నటకై ప్రయత్నించెదరు.
ఎతకి ఎతికి ఉపాయము సిద్ధపరచుకుందరు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడతారు. వారు కూలతారు. వారు కూలుటకే వారి నాలుకకు కారణమాయను. ఇప్పుడు అంటున్నావు, రేపు అంటావు, ఎల్లుండి అంటావు. నువ్వు ఎవరినైతే అంటున్నావు వ్యక్తిని నేనేం అనకపోవచ్చు, కానీ నిన్ను మాత్రం బాణంతో కొట్టినట్టు కొట్టి నిన్ను లేకుండా సమాధి చేసే ఒక వ్యక్తి ఉన్నారట. ఆయన ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. వాగనిస్తాడు, 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 వాగనిస్తాడు. ఆ వాగే నాలుకని నిన్ను మళ్ళీ లేకుండా ఆయన కొడతాడట. చాలా ఈజీగా ఎదుటోళ్ళని గుచ్చి తప్పుడు మాటలు మాట్లాడడం ఎవరు ఏం అనరు అనుకోకండి. ఎవరు కూర్చొని చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏం అనరు అనుకోకండి. ఎవరు ఏం అనడం కాదండి, దేవుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు. నువ్వు ఎలాంటి మాట అన్నా నీకు ఎవరు జవాబుదారి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నావు, కానీ దేవుడు ఖచ్చితంగా జవాబు అడుగుతాడు. దేవుడు అంటున్నాడు, ఎతికి ఎతికి ఉపాయాలు ఎదుగుతారట. ఎతికి ఎతికి ఏం ప్లాన్ చేయాలని ఎదుగుతారట. చాటును ఉరులు వేస్తారట. దుష్టక్రియలు చేయడానికి ప్రయత్నం చేస్తారట. భయం ఏమీ లేకుండా మమ్మల్ని ఎవరు ఏం చేయరు. ఎవరేం చేయలే, ఇక్కడ ఎవరు ఏం చేయరు, సుధాకర్ ఏం చేయడు, సురేష్ ఏం చేయడు, నేనేం చేయను. కానీ మీరు అంటున్న మాటలకు మాత్రం చర్యలు ఎవరు తీసుకుంటారో తెలుసా? దేవుడు తీసుకుంటారు. ఎందుకంటే మీరు దేవుని సహవాసాన్ని చెడగొట్టే సహోదర ప్రేమల మధ్య చిచ్చులు పెడుతున్నారు. సంగమా జాగ్రత్త. ఇటు వేరు విషయంలో యేసుప్రభు యొక్క శిష్యుల్ని ఎదిరించిన ఇలాంటి వ్యక్తులు సామాన్యమైన సేవ చేస్తున్నాం మీలాంటి మనలాంటి వారిని ఎదిరించడానికి మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా మనల్ని కూడా ఎదిరిస్తారు. వీళ్ళతో జాగ్రత్త, వీళ్ళతో జాగ్రత్త. అలాంటి వ్యక్తితో మీరు కలగ చేసుకుంటే మీ మైండ్ చెడిపోతాయి, చివరికి సంఘం కూడా చెడిపోతుంది. చివరికి వాడు చేసే పనులు ఎలా ఉంటాయంటే వాడిని గొప్ప చేసుకోవడానికి అపోస్తులత్వాన్ని కూడా వాడు నిరర్ధకం చేసి మాట్లాడతాడు. గొప్ప పిలుపున్న సేవకులను కూడా వాడు సేవను తృణీకరిస్తాడు. వాడు అలాంటి వారితో జాగ్రత్త. ప్రముఖుడై ఉండగోరిన ప్రతి ఒక్కడు ప్రముఖుడు అవుతాడు లేదో నాకు తెలియదు, కానీ నాశనానికి మాత్రం వాడి దారులు చెప్పండి దగ్గరుండి వాడు వేసుకుంటాడు. అందుకే ప్రముఖుడై ఉండాలంటే ఏం చేయాలని బైబిల్ని అడిగితే దేవుడు అన్నాడు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలనుకుంటున్నారా? అందరిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు గొప్పలు అవుతారు. ఒకవేళ నిజంగానే మీకు ప్రాధాన్యత కావాలి, జెన్యూన్గా కావాలనుకుంటున్నారా? ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో చెప్పండి, వాడు హెచ్చింపబడతాడు. ఇతరులను తగ్గిస్తే నువ్వు హెచ్చింపబడతావు అనుకోండి, నీ అమాయకత్వం. ఇతరులను తగ్గిస్తే ఇతరులో తగ్గింపబడతారు లేదు, కానీ ముందు మాత్రం నువ్వు తగ్గింపబడతావు. నువ్వు చెప్తున్నదల్లా వింటున్నారు అనుకోకు, వింటారు 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 వింటారు. టైం వచ్చినప్పుడు ఏమంటారు చెప్పిన అన్నీ ఇలాంటి మాటలు చెప్తాను, నీ పనికి మళ్ళీ అంటారా అనరా? ఎవరైతే విన్నారో వాళ్ళే రేపొద్దు నీ గురించి ఖచ్చితంగా కామెంట్ రివ్యూ ఇస్తారు. వాళ్ళు నీకు నిజంగానే మెయిన్ ప్లేస్ కావాలంటే, నీకు నిజంగానే హెచ్చింపడాలంటే, నీకు నిజంగానే నువ్వు అగ్రస్థానంలో ఉండాలనుకుంటే సత్యమే మాట్లాడు. నీకు నిజంగానే ప్రాధాన్యత కావాలంటే తగ్గించుకో. నీకు నిజంగానే ప్రాధాన్యత కావాలంటే అందరినీ గొప్ప చేయి. నీకన్నా గొప్పవారిని అందరినీ ఎంచు. ఖచ్చితంగా దేవుడు నేను ఉండాల్సిన స్థానంలో పెడతాడు, ఉంచాల్సిన స్థానంలో తన రెక్కల చోటున అణిగిమనుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. అంతేగాని దియోత్రిపాల అలాంటి పాత్ర నువ్వు పోషించవంటే వాడు మొదటి శతాబ్దంలో ఎలాగైతే నాశనం అయిపోయాడు, నువ్వు కూడా అలాగే నాశనం అయిపోతావు. ఎందుకంటే నేను కొట్టేవాడు, నీ మీద తొడగొట్టేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు దేవుడు. ఆయన అస్సలు ఊరుకోడట. ఆయన ఖచ్చితంగా నీ భవిష్యత్తు ఏంటో ఆయన ఖచ్చితంగా రాసి పెట్టుకుంటాడు. అందుకే ప్రముఖుడై ఉండాలనుకున్న ఎవడైనా సరే నువ్వు ఎంచుకోవాల్సిన మార్గం ఇతరులను కించపరచుకో, ఇతరుల పేరు గెలక్కు, ఇతరుల పేరుని వాడిని తగ్గే ప్రయత్నం చేయకు. ప్రతిసారి ఏదో ఒక వ్యక్తి మీద చెడ్డ మాటలు మాట్లాడే ప్రయత్నం తగ్గించేసుకో. దేవుడు నా మేలు కోరి ఒకవేళ లక్షణాలు నాకుంటే చెప్తున్నాడు, ఎదుటోళ్ళు గురించి ఎంత చెడ్డ మాటలు మాట్లాడడం తగ్గిస్తే అంత మంచిది. నీ ఆరోగ్యానికి మంచిది, నీ జీవితానికి మంచిది, నీ ఆత్మీయ జీవితానికి మరీ మంచిది. సంఘంలో ఒకవేళ అటు ఇటు తిరుగుతూ ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నావేమో, నీ చెడ్డ మాటల వలన సంఘ సహవాసం మానేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, దేవుడు ఊరుకుంటాడు అనుకోకు. కేవలం నీ వదరబోతు మాటల వలన ఎవడైనా సంఘం మానేసిన వాడు ఉన్నాడేమో, జాగ్రత్త. కేవలం నీ మాటలు రాంగ్గా పోర్ట్రేట్ చేసి సంఘంలో ఇదిగో ఎందుకు ఇలాంటి సంఘంలో మనం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి ఎవరైనా నీ చెడ్డ మాటల వల్ల మానేశారేమో చూడు. ఖచ్చితంగా దేవుడు చర్యలు తీసుకుంటాడు. నువ్వు ఉంటే ఉండు, లేదంటే వెళ్ళిపో. ఎందుకంటే దేవపాత్ర నీ మీద దేవుడు చర్యలు తీసుకుంటాడు. ఒకవేళ నువ్వు ఎలాగ ఉండి మాట్లాడితే నేను వస్తాను, మీరేం కంగారు పడకండి, వాడి సంగతి ఏటో నేను తేలుస్తాను. మనమే కనుక ఇలాంటి మాట అంటే మనల్ని ఏమందరూ తెలుసా?
నేను వచ్చాడు సంగతి తెలుసు అంటే మనల్ని ఏమంటారు చెప్పనా? ప్రేమ లేదండి జేమ్స్ గారికి అంటారా అనరా? అందరిని రక్షించాలండి, సహోదరుని ప్రేమించాలంటే నేను అడుగుతున్నాను. సహోదరుని ప్రేమిస్తారు, ఇలాంటి సీడ పురుగులు ఉంటే వాళ్ళ సంగతి కూడా చెప్పండి. తెలుస్తారా తెలుసరా? అలా ఎలా గద్దించేస్తారండి అంటే ఎందుకు గద్దించరు? వాడి వల్ల మొత్తం సహవాసం అంతా పాడవుతుందంటే అలాంటి మీరు చర్యలు తీసుకోరు. అలా ఎలా అనేస్తారండి? ఒక ఆత్మ పోతండి, ఒక ఆత్మ కదా అది, ఉన్న ఆత్మను చెడగొట్టే దురాత్మ అది. ఆత్మ మీద చర్య తీసుకోరా? ఖచ్చితంగా యాక్షన్ తీసుకోరు. ఖచ్చితంగా వాడి మీద ఏదో ఒక చర్య తీసుకోకపోతే ఇప్పుడు వాడు మిస్ఫైర్ అయ్యేలా ఉన్నాడు. వాడి వలన వాడితో పోతుందా? ఖచ్చితంగా వాడు అందరినీ చెడగొడతాడు. ఇప్పుడు అలాంటి వాడి మీద చర్యలు తీసుకోవాలి. యోహాన్ గారు అన్నారు, వాడి సంగతి ఏంటో నేను చూస్తా. వాడికి ఆత్మల భారం లేదు, సువార్త భారం లేదు, అన్యజనుల నుంచి రక్షణ పొందాలన్న భారం లేదు, అన్యజనులు రక్షించాలన్న ఒక భారం లేదు, ఒక సువార్త భారం లేదు. ఇలాంటి పని జరుగుతున్న సంఘంలో ఈ పనికి సహకరిద్దాం, ఈ పని ఇలా చేద్దాం, ఒక్క బాధ్యత తీసుకోవడం. వాడికి కావాల్సింది అల్లా ఒకటే, అన్ని పొగిడితే చాలంతే. వాడికి కావాల్సిందల్లా ఒకటే, వాడికి పెద్ద పెట్టేస్తే చాలంతే. ఇంకా అందుకే యోహాన్ గారు అంటున్నారు, ఇలాంటి వాడి విషయంలో, ఈ ప్రాధాన్యత కోరుకునే విషయంలో నేను చాలా సీరియస్గా తీసుకుంటాను, వీటి సంగతి ఏడో చూస్తా అన్నాడట. ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే హెబ్రీ పత్రికలో మంచి మాట రాస్తున్నాడు చూడండి. 13వ అధ్యాయంలో త్వరగా 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాస్తున్నాడు చూడండి. మీ మీద నాయకులు ఉన్న వారిని లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు, వారు ఆ దుఃఖంతో ఆ పని చేయకూడదు. యోహాను గారిని ఏడిపిస్తున్నాడంటే వీడి జీవితానికి మంచిదండి అది. కేవలం వీడి మాటల వల్ల యోహాను గారి కళ్ళంటి నీరు వస్తే వాడి కుటుంబానికి మంచిదండి అది. మళ్ళీ అడుగుతున్నాను, మీరు గమనించండి. ఎక్కడైనా సార్వత్రిక సంఘంలో ఏ స్థానిక సంఘమైనా ఎవరికైనా కాస్తో కూస్తో నాయకత్వం వహిస్తున్న వారి మీద మీరు లేనిపోయిన మాటలు పెట్టి, మీరు సహవాసాన్ని చెడగొట్టి, మీరు నాయకత్వాన్ని కోరుకుని, మీ ప్రాధాన్యత కోసం మీరు ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ మీద చెడ్డ మాటలు పెరిగితే వాళ్ళ గనక ఏడిసారో దేవుడు అన్నాడు, రోడ్డుని నాకిం చేస్తా అన్నాడట. వాళ్ళ లెక్క ఏంటో నేను అడుగుతాను, వాళ్ళ లెక్కని. కానీ మీరు వారికి జవాబుదారిగా ఉండండి. వాళ్ళు నాకు జవాబుదారిగా ఉంటారు. మీరు జవాబుదారీ పాత్ర వ్యవహరించకండి. నాయకులు తప్పు చేస్తే ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుడు చూసుకుంటాడు. మీరు లెక్క ఎవరికి అప్పగించాలి చెప్పండి? మీరు వారికి లెక్క చెప్పండి, వాళ్ళ దేవుడికి లెక్క చెప్తాడు. మీరు సరిగ్గా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని సరి చేస్తారు. వాళ్ళు సరిగ్గా లేకపోతే ఈ నాయకుల్ని ఎవరు సరి చేస్తారు? సరిగ్గా లేకపోతే ఎవరిని ఎలా మంచం పట్టించాలో దేవుడికి తెలుసా తెలీదా? వాడుకునేది ఆయన, పిలిచేది ఆయన, జరిగించేది ఆయన, పాత్ర అప్పగించింది ఆయన, ఆయన రాజ్యం అయింది, ఆయన పాత్ర అయింది, ఆయన అధికారం అయింది. మధ్యలో మీ కామెంటరీలు ఏంటి? ఖచ్చితంగా అడుగుతాడు ఆయన, ఖచ్చితంగా అడుగుతాడు. ఆత్మల భారంతో ఉన్న వాడిని భారం లేను నువ్వు అంటున్నావంటే ఖచ్చితంగా నీ సంగతి ఏంటో చూస్తాడు. నాయకులుగా ఉన్న వారిని ఎదిరించకండి, వాళ్ళని దుఃఖపెట్టకండి, వాళ్ళని బాధ పెట్టకండి. ఎందుకంటే ఈ దియో లాంటి వ్యక్తులకి భయం లేదు అసలు. వీళ్ళకి ఎప్పుడు లేనంత విధానం ఈ ట్రెండ్లో వచ్చింది. మీరు చూసారా? ఒకప్పుడు సేవకులు ఏమన్నంటే, ఆయన ఏదైతే మనకి ఎందుకు రావు అనకరా అనేవారు. ఒకప్పుడు అనేవారు, గుర్తుందా? ఇప్పుడు శాటభారతం రాసి పెట్టేస్తున్నారు అంతే. ఇలా అన్నాడు. ఒకప్పుడు ఏమనంటే, ఎందుకురా మనకి దైవజనుడు రావు, ఎందుకు వచ్చింది రావు, మనకి ఎందుకు దేవుడు చూసుకుంటాడు అనేవారు. ఇప్పుడు ఏమీ లేదు అని అంటున్నాను. ఇద్దరు కూర్చొని ముసలు పెట్టుకున్నా. ఒక పేరెంట్స్ ఇలాగే చక్కగా సండే స్కూల్కి వెళ్ళేవాడు, చక్కగా యవన జీవితంలో ఉన్నప్పుడు చక్కగా సంఘంలో ఒక యవనస్తుడిగా బాగా యూత్ మీట్లో కూడా పాల్గొంటున్నాడు. సడన్గా వాడు భక్తిహీనుడు అయిపోయాడు. ఎందుకు భక్తిహీనుడు అయిపోయాడు చెప్పిన? ఈ పేరెంట్స్ ఎవరైతే ఇలా అమ్మ నాన్న కుదురుంటారో రాత్రి నిద్రపోయే ముందు సంఘంలో ఉన్న విషయాలన్నీ మాట్లాడుకుంటారనమాట. ఆ కుర్రోళ్ళు పడుకున్నారు అనుకుని మాట్లాడుకుంటున్నారట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఇగో ఆ సంఘ పెద్ద ఇలాగా, ఈ సంఘ పెద్ద ఇలాగా, పాస్టర్ గారికి డబ్బులు ఇప్పించి అది ఇది మాట్లాడుతుంటే ఇవన్నీ ఆ కుర్రగోడు విన్న తర్వాత వాడికి భక్తి పెరగలేదు చెప్పండి. ఉన్న భక్తి పోయి సంఘానికి రాడండి అన్నాడు. నేను రాను మమ్మీ అన్నాడు. ఎందుకంటే ఇలాంటి చెత్తంతా నీ పిల్లల ముందు మాట్లాడితే రేపు పొద్దున్న నన్ను సంఘానికి రమ్మంటే వస్తారా? ఇలాంటి దరిద్రం అంతా మాట్లాడితే రారా మా సంఘానికి వచ్చి కూర్చుంటారా? మొత్తానికి వాళ్ళ కొడుకుని భక్తిహీనం చేసుకునేది ఎవరు తెలుసా? ఆ తల్లిదండ్రుల యొక్క నాలుకలు అదుపు లేక చివరికి ఆ కుమారుడిని భక్తిహీనం చేసుకున్నారు. మళ్ళీ అడుగుతున్నాను, ఒకవేళ నిజంగానే ఆ సేవకుడు తప్పులు చేస్తే, నిజంగానే ఆ సేవకుడు లంచాలకు మరిగేస్తే, నిజంగానే ఆ సేవకుడు దరిద్రపు ఆలోచన కలుగుంటే ఆ సహవాసం మానేయండి. ఒకవేళ మనలో కూడా అలాంటివి ఏర్పడితే మానేయండి. నేను సీరియస్ చెప్తానుగా. మాదిరి లేని సేవకులు
ఏ సంఘంలో అయితే లేరో ఆ సంఘానికి వెళ్ళకండి, మానేయండి. మీరు ఆత్మీయంగా ఎక్కడ బాగుంటారు అనుకుంటే అక్కడికి వెళ్ళండి. సత్యం ఎక్కడ అందుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళండి. అంతేగాని అక్కడ కామెంటరీ చేస్తూ కూర్చుంటే మీ టైం వేస్ట్ అవుద్ది, వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. చివరికి మీ ఆత్మీయ జీవితం చెడిపోవడమే కాదు, మీ మీదకి ఉగ్రతను తెచ్చి మీద వేసుకుంటారు. అందుకే అడుగుతున్నాడు యోహాను, చెబుతున్నాడు, జాగ్రత్త, నాయకుల్ని ఎదిరించకండి. ఇంకేం చెప్తున్నాడు చూడండి, నేను వచ్చిన తర్వాత వాడు సంగతి తెలుస్తాను. అతని మాట వినకపోతే అందరిని వెళ్ళేస్తున్నాడని విన్నాను నేను, మాట్లాడడం మానేస్తున్నాడని విన్నాను నేను, అతడికి గౌరవం ఇవ్వకపోతే అతడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు నేను విన్నాను నేను, నన్ను కూడా తక్కువ చేస్తున్నాడని విన్నాను, సహోదరుని తక్కువ చేస్తున్నాడని విన్నాను, నన్ను బాధ పెట్టడమే కాదు మిమ్మల్ని బాధ పెడుతున్నాడని విన్నాను. ఈడెక్కడికెక్కడే చిచ్చులు పెట్టుకుంటూ పొలాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడన్న సంగతి నన్ను ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత వాడి సంగతి ఏంటో చూస్తాను. ఏరా అబ్బాయి, ఉంటే తినంగా ఉండు, లేదా సంఘం నుంచి చెప్పండి వెళ్ళిపో అని ఖచ్చితంగా వాడికి నేను స్టేట్మెంట్ ఇస్తానని అంటాడేమో ఒకవేళ వచ్చి. వచ్చిన తర్వాత సంగతి మరి వచ్చిన తర్వాత ఏం తెలిసినా మనకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత నేను తెలుస్తాను. నేను అనుకుంటాను చేదైన ఏరుని ఖచ్చితంగా కట్ చేస్తారు అపోస్తులు, కట్ చేసి ఉంటారు వాడిని, సాతానికి అప్పగించి ఉంటారు వాడిని. పౌలు గారి స్టైల్ అయితే ఎవడైనా మాట వినకపోతే వాడిని సాతానికి అప్పగించడం అంటే చెప్పిన ఇంకా ఆయన సహవాసాన్ని రానియకుండా ఉంటే ఇంకా సాతానికి దొరికేసినట్టే వాడు. ఇక్కడ ఉంటే కాస్త గద్దింపో, ఇక్కడ ఉంటే కాస్త భయమో, ఇక్కడ ఉంటే కాస్త వాక్యమో ప్రార్థన ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడికే రాకుండా ఆపేస్తే ఇక మొత్తానికి దేనికి పట్టబడతాడు చెప్పండి? అప్పటి వరకు కొంచెమే తాగుతాడు, ఇక మొత్తానికి మానేస్తే కాయ తాగేస్తాడు. ఇంకంతే, ఇక మొత్తానికి సాతానికి దొరుకుతాడు. అందుకే వాడిని సాతానికి అప్పగాడు. బుద్ధి తెలియాలి వాడికి, సహవాసం విలువేటో తెలియాలి వాడికి. కూర్చుని సహవాసంలో పొలలు పెడుతూ ఉంటే వీడి సంగతి ఏంటని చూస్తాను. అసలు వీడేంటి, వీడి బాగోకపోవడమే కాదు అందరినీ పాడు చేస్తాను, వీడి సంగతి నేను చూస్తాను అన్నట్టు. 11వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుడిని చూసేవాడు కాదు. ప్రియుడా ఏమంటారు చూడండి, ప్రియుడా చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకున్నాము. ఇలాంటి చెడ్డ కార్యాలు చేయడానికి ఎందుకు యాక్టివ్గా ఉంటున్నావు నువ్వు? చెడ్డ మాటలు మాట్లాడడానికి ఎందుకు యాక్టివ్గా ఉంటున్నావు నువ్వు? ఎందుకు ఇలాంటి విషయాలు నువ్వు ఎందుకు మేలుకు బదులు కీడు చేయడానికి ఎందుకు నువ్వు ఇలా పరుగులు చేస్తున్నావు? వీలైతే మంచి చేయి, వీలైతే మంచి కార్యాలు చేయడానికి అందరితో మంచి పలకడానికి ప్రయత్నం చేయి. దేవుని సంబంధం అయితే మంచి పని చేయి, కీడు చేసే మనుషులు అయితే పో, నీ వల్ల అందరిని చెడగొట్టుకో. నువ్వు దేవుని సంబంధం అయితే ఖచ్చితంగా మంచి పనులు చేస్తావు. నువ్వు దేవుని సంబంధం కాదు, సాతానుగాడి సంబంధం కాబట్టి నువ్వన్నీ ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నావు. అందుకంటున్నాడు, దేవుని ఎరిగిన వారట సంఘానికి మేలు చేస్తారట, దేవుని ఎరగని వాడట చెప్పండి సంఘానికి కీడు చేస్తారట. ఇప్పుడు చెప్పండి, మన సంఘంలో మన సంఘానికి మేలు చేసే వాళ్ళు ఎంతమందో మీరు గుర్తుపెట్టుకోండి, మన సంఘంలో ఉండి మన సంఘానికి కీడు చేసే వాళ్ళు ఎంతమందో కూడా గుర్తుపెట్టుకోండి. వీడి వలన సంఘానికి మేలు జరుగుతుందా, వీడి వలన సంఘానికి కీడు జరుగుతుందా, వీడి వలన ఒక కొత్త వ్యక్తి వస్తున్నాడా, వీడి వలన ఉన్న పాత వ్యక్తులు కూడా పోతున్నారు. ఇవన్నీ రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికన్నా ప్రమాదకరమైన మనుషులు. ఎవడైనా రేపటి నుంచి మీ దగ్గర ఏమైనా చెడ్డ మాటలు మాట్లాడితే, సుధాకర్ ఇలాగా అలా ఇలా అని ఎవడైనా మాట్లాడితే మీరు గుర్తుపెట్టుకోండి, వాడు సత్యం కన్నా చెత్త ఎక్కువ మాట్లాడుతున్నాడు కనుక వీడి సంఘానికి ప్రమాదకారి అని ఎల్డర్స్ ఎవరైనా ఉంటే వాడి గురించి చెప్పండి, వీడు ఇలా వాగుతున్నాడని చెప్పరు మీరు. అలాగా మీ సేవ ఇంకా పెద్ద అయిపోతుంది. మీరు చెప్పండి, అన్న ఇదేదో రైటో రాంగో, వీడు ఇలా వాగుతున్నాడు ఏంటి సంగతి అని చెప్పండి. చెప్తారా? చెప్పరు మీరు. మీకు బూసు దొరికినట్టు ఉంటుంది అదంతా. మాట్లాడండి, ఎందుకంటే వాడు సంఘానికి ఎసరెట్టి ఇలా ఉన్నాడు, సంఘానికే ప్రాబ్లమేటిక్గా అయిపోయాడు. అలాంటి వాడిని గురించి మాట్లాడండి, అలాంటి వ్యక్తిని గురించి చర్యలు తీసుకోండి. వాడి గురించి సీరియస్ యాక్షన్ లేకపోతే వాడు కీడు ఎక్కువ చేస్తాడు, మేలు చేసేవారిని కూడా చెడగొడతాడు. అందుకే ప్రియుడా చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకోవడము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు అసలు వాడికి దేవుడు అంటేనే తెలియదు. వాడికి ఏదో వస్తున్నాడు ట్రెడిషనల్గా ఎందుకు వస్తున్నాడంటే ఏదో ఓ పాటో ఓ ప్రార్థనో, లేకపోతే వాడికి ఏదో కొంచెం గుర్తింపో, వాడికి ఏదో ఒక పాత్ర ఉంది కాబట్టి వస్తున్నాడు. వాడి పాత్ర లేకపోతే రాజకీయ పార్టీలో సీట్ ఇస్తారంటే వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి కావాల్సిందే పాత్ర. వాడికి ఎక్కడైనా పాత్ర కావాలి, బయటైనా పాత్ర కావాలి. ఎక్కడ నలుగురు ఎక్కడ ఉంటే ఆ నలుగురిలో వాడికి పేరుంటే చాలు, అక్కడికి పోతాడు. అందుకే మేలు చెయ్యండి, ఆ మేలు చేస్తే దేవుడు మీకు మేలు చేస్తాడని ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అదే విషయాల్లో సంఘం ఉండిపోకూడదని, ఇలాంటి పనికిమాలుడి కోసం మాట్లాడుకున్నాడు, పనికిమాల ఆలోచనలోనే ఉండిపోకూడదని. గాయే కాదు మంచి వ్యక్తి, మరో వ్యక్తి కూడా మంచి వ్యక్తి ఉన్నాడని రాశాడు. ఏమని రాస్తున్నాడు చూడండి, దెమేత్రియు అందరి వలన
సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, అతని సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. అతని గురించి చెప్తున్నాడు చూడండి. దెమేత్రి అనే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. అంటే ఈ లెటర్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఒకడు గాయు, 2 దియోత్రెప్పి, 3 దెమేత్రి. ఈ 3 వ్యక్తుల గురించి రాస్తున్నాడు చూడండి. 3వ వ్యక్తి అట మరొక మంచి వ్యక్తి ఉన్నాడు, అతను మంచి సాక్ష్యం పొందినవాడు. ఇప్పుడు ఒక చెడ్డ వ్యక్తి కోసం మాట్లాడుకున్నాం, ఇప్పుడు రాస్తున్నాడు మరొక మంచి వ్యక్తి ఉన్నాడు, ఆయన సత్యమును బట్టి జీవించే వ్యక్తి. అతని సాక్ష్యము సత్యము, అతని జీవితం సత్యము, ఆయన మాటలు సత్యము, ఆయన మంచి వ్యక్తి, సంఘానికి కావాల్సిన వ్యక్తి. ఈ వ్యక్తిని ఆనర్ చేయండి, గౌరవించండి. నాకు అనిపించేది, ఈ పత్రికలు చదువుతుంటే నాకు అనిపించేది చెప్పిన, అపోస్తులు కట్టిన సంఘంలోనే సీడ పురుగులు ఉన్నారంటే మనం అపోస్తులు అంత గొప్పలమో చెప్పండి. సాదాసీదా సేవకులం మన సంఘాల్లో కూడా చీడ పురుగులు ఉంటారా ఉండరా? ప్రస్తుతానికి పురుగులు ఇంకా కనబడతలేదు, వస్తాయి, ఖచ్చితంగా కనబడతాయి. ఉంటారా ఉండరా? ఇన్ కేసు భవిష్యత్తులో ఉండొచ్చు, రావచ్చు, కనబడవచ్చు. ఇలాంటి పాత్ర కోరుకుని ప్రస్తుతానికి ఇక్కడ ఏం సింహాసనాలు లేవు కనుక ప్రాబ్లం ఏమీ లేదు. షెడ్ కింద ఉన్నాం కనుక రేపొద్దున షెడ్ సెంటర్లు ఏసీ అవ్వచ్చు, అప్పుడు వస్తాయి ఈ పురుగులన్నీ బయటికి, చీడ పురుగులు. ఏంటి ఏసీ దగ్గర సైర్ ఏమన్నాగా అక్కడ వేసేరేసి ఎవరు మాకు అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు, నడున్నాను. అలా టైంలో ప్రస్తుతానికి మనకి ఏం ప్రాపర్టీలు ఏమీ లేదు, బిలాంగ్స్ టు అని చెప్పడానికి ఏమైనా ఉందో? మనకి ఏమీ లేదు, మన మినిస్ట్రీకి ఏమీ లేదు. రేపొద్దున పెరగవచ్చు, ఆర్థికంగా పెరగవచ్చు, సంఖ్యలో పెరగవచ్చు, మన సహవాసంలో పెరగవచ్చు. అప్పుడు కనబడతాయి. ప్రస్తుతానికి 2-3 ఉన్నాం కనుక పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, కానీ రేపొద్దున ఇలాంటి పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ రావచ్చేమో. చిన్న మందంగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి, గుంపు పెద్దదైనప్పుడే. అదే చూడండి, 52 వారాలు మనం సంఘంలో చక్కగా ఉంటామా? 52 వారాలు చక్కగా ఉంటాం. కానీ సెమినార్ టైంలో చూసారు ఎన్ని గుసగుసలు వచ్చాయి. ఎందుకంటే గుంపు ఆ టైంలో ఎక్కువ వద్దు. సెమినార్ టైంలో ఆ టైంలో ఎన్ని గుసగుసలు వచ్చేది, భరించలేము. నిద్రలాగా ఎడుతుంటే ఇవన్నలాగా ఇంకా అసలు ఎడుతుంటాం. ఎందుకురా ఇవన్నీ అంటే పట్టుమని 6 రోజులు ఏలమంత ఉండడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో. అందుకే చెప్తున్నాడు చూడండి, బైబిల్ ప్రకారం మంచి సాక్ష్యం ఉండాలట, అందరి వలన సాక్ష్యం పొందాలట. ఆయన అంటున్నాడు, అపోస్తుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మంచి వ్యక్తి దెమేత్రి, అతని సాక్ష్యం బాగుంటుంది, అతన్ని గౌరవించండి. ఏంటా సాక్ష్యం? రోమపత్రిక 12:9 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12:9. త్వరగా ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12:9. మీ ప్రేమ కపటం లేనిదిగా ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకడినొకడు గొప్పగా ఎంచుకోండి. ఇప్పుడు చెప్పండి, దెమేత్రికి ఉండే గొప్ప ప్రేమ, దెమేత్రికి ఉండే గొప్ప సాక్ష్యం ఏంటి చెప్పండి? ఎవరిని డౌన్ చేయడట. ఏం చేస్తాడు చెప్పండి? ఒకరిని ఒకరు గొప్ప చేస్తాడు. ఇతడు మంచి సాక్ష్యం కలవడంటే, సాక్ష్యం అంటే ఏంటి? ప్రైజ్ లాంటి స్లోగా చెప్తాడని కాదు. సాక్ష్యం అంటే ఏంటి చెప్పండి? ఎవరిని డౌన్ చేయడాన్ని, ఎవరి మీద చెడ్డ మాటలు మాట్లాడడాన్ని, ఏ విషయాల్లో కీడు విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడాన్ని, పనికిమాలిన విషయాల్లో పాత్రలో పోషించడాన్ని. ఆయనకుండే గొప్ప లక్షణాలు చెప్తున్నాడు చూడండి. ఇతరులను అందరినీ ప్రేమ విషయంలో ఒకడినొకడు అనురాగం గలవారుగా, ఘనత విషయంలో ఒకడినొకడు గొప్పగా ఎంచుతాడు. ఇది సాక్ష్యం. సంఘంలో సాక్ష్యం పొందుకోవడం అంటే ఏంటి? ఒకడు నీ వల్ల చెడిపోకుండా ఉండడం, ఒకడు నీ వల్ల బాగుపడటం. సంఘం సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటి? మీ ప్రేమ విషయంలో కపటం లేనిదిగా ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని అత్తుకోవాలి, సహోదరుని ఎప్పటికప్పుడు గొప్ప చేయాలి, అందరూ యందు ఘనత కలిగి నువ్వు నాకన్నా గొప్పవాడు రా ఎంచుకోవాలి. అంతేగాని అందరూ తక్కువ నేనే గొప్పవాడిని అనుకోవడం మంచి సాక్ష్యం చెప్పండి కాదు. మరో రిఫరెన్స్ చెప్తున్నారు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. 3వ అధ్యాయం 8వ వచనం నుండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి. తుదకి మీరందరూ ఏక మనస్సుకులై ఒకడు సుఖ దుఃఖముల యందు సహోదర ప్రేమ గలవారు ఒకటకు, కరుణాసితులను వినయ మనస్సుకులైనడి, ఆశీర్వాదముకు వారసులు ఒకటకు మీరు పిలువబడుతురు గనుక, కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైన చేయక దీవించండి. ఇది కదా సాక్ష్యం అంటే. దెమేత్రికి గొప్ప సాక్ష్యం సంఘంలో ఉందంటే, దెమేత్రికి ఏ లక్షణాలు ఉన్నాయని సాక్ష్యం. ఇది ఇప్పుడు మనం చదువుకుంటే రిఫరెన్స్ ఏవైతే ఉన్నావో ఈ లక్షణాలన్నీ దెమేత్రికి ఉన్నాయి. ఆ లక్షణాలు దెమేత్రికి ఉన్నాయి కనుక ఆయన దీవెన పొందుతున్నాడు. తుదకి మీరందరూ ఏక మనసుతో ఉండాలి, దుఃఖ
దుఃఖానికి దూరంగా ఉండాలి. ఒకవేళ దుఃఖాలు కలిగి ఉంటే ఒకరు దుఃఖాలు ఎందు ఒకరు పాలు పంపులు పొందాలి. ఆడి బాధలు ఆడియే, మా బాధలు మావే. ఆడి ఏడుపు ఏడిదే, మా ఏడుపు ఏడిదే కాదు. ఆడు నవ్వుతే నువ్వు నవ్వాలి, అది బాధపడితే నువ్వు కూడా బాధపడాలి. ఏమైందిరా సోదరా అని కాస్తంత భుజాల మీద చేసి వాడితో మాట్లాడాలి. అదే కదా సహోదర ప్రేమ అంటే. ఆడేదో ఏడుస్తున్నాడు మాకెందుకులే అని దూరం దూరం జరిగిపోవడం కాదు. కొంతమందిని చూస్తుంటే అనిపిస్తుంది, ఒరే కళ్ళ ముందు అంత జరుగుతున్న కనీసం వాడికి వాదార్చాలని నీకు ఎందుకు అనిపించట్లేదంటే, మనకి ఎందుకు వచ్చింది ఇదంతా అడుగుతున్నా. అది ప్రేమ అనిపించుకోదట, అది సత్యం అనిపించుకోదట, అది సహవాసం, అది సంఘం చేత సాక్ష్యం అనిపించుకోదట. సహోదర ప్రేమ గలవారు ఒకటకు కరుణ చూపించండి, వినయం చూపించండి. వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి దీనిలో దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గొప్ప చేయండి. మీరు గొప్పవాళ్ళు, మీరు ఎందుకు అలా వెనక్కుండి పోతున్నారు, ముందుకు రండి అని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వీడు ఇక్కడ ఉంటే నేను ఉండండి, ఆడొస్తే నేను రానండి, అలాంటి వ్యక్తి మధ్యన ఉండండి. మరి నువ్వు ఎలా, నువ్వు ఆకాశం నుంచి ఊడిపడ్డావు ఇప్పుడు నువ్వు. అలా ఉంటే నేను ఉండండి, వీడు వస్తే నేను రానండి, ఆడు చెడ్డోడండి, వాడితో మీరు ఎందుకు మాట్లాడతానంటే నేను అడుగుతున్నాను. మనందరం చెడ్డోళ్ళమే దేవుని దృష్టిలో, అయినా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈరోజు నువ్వు నీతిమంతుడు అయిపోయేసరికి కానీ చెడ్డ అంటున్నావంటే నీకు అసలు కృప విషయంలో నీకు ఏమన్నా ప్రేమ అర్థమైందా? అందుకే అడుగుతున్నాడు దేవుడు, అడుగుతున్నాడు చూడండి. దేవుడు మాట్లాడుతూ ఒకరినొకడు గొప్ప చేయండి, ఒకడి విషయంలో ఒకడు అనురాగం కలిగి ఉండండి. ఇంకా కిందకి మాట్లాడుతున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగూడవాడు, చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, తన పెదవులు చూడండి. జీవం ప్రేమించి మంచి దినం చూడండి. ఇప్పుడు చెప్పండి, నీకు మంచి లైఫ్ స్టైల్ రావాలంటే, ఓ మంచి జీవాన్ని చూడాలంటే నువ్వేం పలకాలి చెప్పు? మంచి మాటలు పలకాలి. నువ్వు త్వరగా ఈ భూమి మీద ఎగిరిపోవాలంటే ఏం పలకాలి చెప్పు? ఆడి మీద ఈడి మీద చెప్పుకుంటూ తిరుగు, త్వరగా పోతావు. ఏ యాక్సిడెంట్లో పోవా? నీకున్న జీవం దూరం అయిపోతుంది. నీకు మంచి దినాలు నడుతున్నాను, నీకు మనశ్శాంతి ఉండదు, ఇంకెవరికి మనశ్శాంతి ఉండవు. ఈ మనశ్శాంతి లేని దినాల్లో బతికితే చివరికి ఏదో ఒక రోగం వచ్చి మానసిక రోగంతో సస్తావా సావా? అందుకే జీవం చూడాలనుకుంటున్నావా, మంచి దినాలు చూడాలనుకుంటున్నావా, చెడ్డ మాటలు పలకుండా నాలుగుని అదుపులో పెట్టుకో, కపటపు మాటలు చెప్పకుండా తన పెదాలను అదుపులో పెట్టుకో. అతడు కీడు తొలగించి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు ప్రార్థన వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉంది. దేవుడు ఎవరిని చూస్తాడు? ఎక్కువ ప్రేయర్ లైఫ్ ఉన్న వాళ్ళని చూస్తాడు. దేవుడు ఎక్కువ ఎవరిని చూస్తాడు? ప్రార్థనా జీవితం, నీతి బోధల వైపు ఎవరైతే అడుగులు వేస్తున్నారో వారిని చూస్తాడు. దేవుడు ఎవరికి విరోధంగా కనీసం చూడకుండా ముఖాన్ని పక్కకి తిప్పేసుకుంటాడు. గ్యాసిప్స్ మాట్లాడుకుంటూ తిరుగుతారు చూసారా, అలాంటి వాళ్ళు వైపు అసలు చూడటట్టు. వీళ్ళకి ప్రేయర్ లైఫ్ ఉండదు, బైబిల్ స్టడీ ఉండదు, సహవాసం ఉండదు, ఏముండదు. ఆడేలాగా అని మాట్లాడుకుంటూ తిరుగుతారే. అందరిని తక్కువ చేస్తూ, యోహాన్ లాంటి వారిని కూడా తక్కువ చేస్తూ తిరుగుతారు చూసారా. కనీసం వీళ్ళ ప్రేయర్కి చెవి కూడా పెట్టట్టు వీళ్ళు, కానీ చూడ్డట. చివరికి వీడి జీవాన్ని అనంతకాలంలో తీసేయాలి. ఎందుకంటే వీడు అందరినీ చెడగొట్టి తిరుగుతున్నాడని. వాడు ఆయుష్కాలాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తగ్గించేస్తాడు. యోహాన్ గారు ఇవన్నీ మనకు భయపెట్టడానికి రాశాడంటే, భయపెట్టడానికి ఇంకేం కాదు, మన భవిష్యత్తు నెరుగు రాస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. వీలైతే మంచి మాట్లాడండి, వీలైతే సంఘానికి ఈ మాట ఉపయోగకరంగా ఉంటుంది, బలమైనదంటే ఆ మాట మాట్లాడండి. వీలైతే పెద్దలై ఉండగలుగుతున్నారా, మేలు చేసి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మేము హెచ్చించుకునే ప్రయత్నం చేయకండి. మీరు గొప్పోలని చెప్పుకోవడానికి పక్కోడిని పడగట్టకండి. మీరు అందరాలు ఎత్తడానికి పైన ఉన్న వారిని కిందకి దిగజార్చి మాట్లాడే మాటలు మాట్లాడకండి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఆయన బలమైన హస్తముల కింద అణిగిమణిగి ఉండండి. తగిన సమయం దేవుడే చెప్పండి హెచ్చిస్తాడు. మిమ్మల్ని హెచ్చించుకోవడానికి ఉన్న సహవాసాన్ని పాడు చేసి కొత్త టీములు ఫామ్ చేయాలనుకోకండి, ఎగిరిపోతారని చెప్తున్నాడు. అందుకే కిందికి చెప్తా అంటున్నాడు, మాట్లాడుతూ కిందికి ఒక మాట అంటున్నాడు చూడండి. కిందికి, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడిన వారైతే మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకండి, కలవరపడకండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏతువడుగు ప్రతి వానికి సాత్వికంతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయంలో క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద చేయువాడు సిగ్గుపడతారు. వెయిట్ చేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా ఏదన్నా అంటే వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి. నవ్వును వదిలేయండి, ఎదవా అంటున్నా కదా, అన్నవరా వదిలేయండి అంతే. టైం వచ్చినప్పుడు ఎవడైతే మన మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడేవాడు సిగ్గుపడేలా సక్సెస్ రేట్ ఏంటో ఆ రోజు చూపించండి.
ఆ రోజు అనవసరంగా పొరపాటు పడ్డాం బ్రదర్ మీ విషయంలో. మీరు సంఘానికి మంచి చేస్తున్నారనుకున్నాం, చెడ్డ చేస్తున్నారనుకున్నాం, కానీ మంచి చేస్తున్నారని మేము గ్రహించలేకపోయామని ఆ రోజు మన మీద మాట్లాడిన వాళ్ళే చెప్పండి సిగ్గుపడి మొఖాల పక్కెట్టుకుంటారు. అప్పటి వరకు మనం చేయాల్సింది నిరీక్షణ కలిగి ఉండి దేవుడి మీద అనుకుని, దేవా ఇలా జరుగుతుందని చెప్పాల్సిందంత దేవునికి చెప్పి, వాడు చేస్తున్నట్టు కామెంటరీ నువ్వు చేయకుండా నువ్వు మౌనంగా ఉండి నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. తగిన సమయం ముందు దేవుడు నువ్వు చేసే పనికి ప్రతిఫలం చెప్పండి ఆయన అనుగ్రహిస్తాడా. నిన్ను అన్నవారందరూ ఆ రోజు నీ సత్ప్రవర్తన మీద దుర్మార్గులని ఏ విషయంలో అయితే నిన్ను దూషిస్తున్నారో ఆ రోజు ఆ దుర్మార్గులు అన్నవారే సిగ్గుపడే రోజులు దేవుడు ఖచ్చితంగా తెర మీదకి చెప్పండి తీసుకొస్తాడు. అప్పటి వరకు మనం చేయాల్సిన పని అని చెప్పండి ఓపికతో ఉండాలంటే. ఈ లక్షణాలన్నీ, ఈ మంచి లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయంటే ఇద్దరికి ఉన్నాయి సంఘంలో. అక్కడ ఎవరికి? గాయు, దేమేత్రి. ఈ ముగ్గురిని పరిచయం చేస్తూ ఈ ఇద్దరిలాగా మీరు ఉండండి, కానీ ఆ ఒక్కళ్ళలాగా మాత్రం ఉండకండి. అడేవాడు చెప్పండి దియోత్రేఫీ, అతనిలా మాత్రం అస్సలు ఉండదని ఆ రోజు ఆ సంఘానికి చెప్పడమే కాదు చెప్పండి ఈరోజు మనకు కూడా, మన సంఘానికి కూడా దేవుడు చెప్తున్నాడు. నేను చివరిగా 3 పాయింట్స్ మీకు రేట్ చేసిన వదిలేస్తాను. గుర్తింపు పొందాలని తపన పడుతున్న సంఘంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెండవది, సంఘం మీద అలుగుతూ సంఘం మీద చెడ్డ మాటలు మాట్లాడి సంఘం వాడు మానేయడమే కాకుండా ఇతరులను మానేసే ప్రయత్నాలు చేసే మాటలు ఎవడైనా పలికితే వాడితో జాగ్రత్తగా ఉండండి. ఇదేంటి అదేంటని ఎలా పడితే అలా కారణాలు ఎదికి ప్రతి దాన్ని పాయింట్ అవుట్ చేసి ప్రతి దాన్ని భూతత్వంలో చూపించే కోడిగుడ్డి మీద ఏదో చూపిస్తారు చూసారా, ఆ కోడి మీద ఇంటర్వ్యూలు చూపించే ఇలాంటి బ్యాచ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. సేవకుల మీద చెడ్డ మాటలు పలికే వ్యక్తులు ఎవరైనా ఉంటే వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ లెసన్ ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు చెప్పాలనిపించింది చెప్పాను. అన్నయ్య ఎవరికో క్లాస్ తీసుకుంటున్నాడు అనుకోకండి, ఇది ఒక చెడ్డ మాట. మళ్ళీ ఇంకొకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. మొన్న సురేష్ తమ్ముడు ఏదో మంచి లెసన్ చెప్తున్నాడు. ఒక ఇంగ్లీష్ టీచర్ ఉందండి, ఆవిడ కింద నాకు స్క్రీన్ షాట్ కొట్టి సురేష్ ఎవరికో క్లాస్ తీసుకుంటున్నాడని గట్టికంటే నీకే తీసుకుంటున్నాడని చెప్పాను. తర్వాత ఎందుకు వచ్చిందని మళ్ళీ డిలీట్ చేసి నేడుతుందని నడుతుంది. ఎవరు తీసుకుంటారు ఇక్కడ? ఎవరెవరు క్లాస్ తీసుకోవడానికి లేరు. ఏదుందో చెప్పండి అదే మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితులు మనకు దాపరించకూడదని మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో వస్తే అవి రాకూడదని ముందుగానే మనల్ని మనం చెప్పండి హెచ్చరించుకుంటున్నాం. అందుకే గాయిలా ఉండండి, దియోపాత్రలా ఉండండి. ఎవరైతే ఉన్నాడో ఆ చెడ్డ వ్యక్తి లాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే తగ్గించండి, వాళ్ళని గుర్తుపట్టండి. అరే వీడి వల్ల సంఘానికి ఇబ్బంది ఉందని వాడితో కొంచెం జాగ్రత్త ఉండండి. వాడి మాటల్లో మాట కలిపారో ఆ మాటలు పెద్దవై చిరిగి గాలివానే దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది చెప్పండి? సంఘం పడుతుంది. ఎందుకంటే నేను భరించాను. 25 lakhs నేను నష్టపోయిన ఇలాంటి గాలి మాటలు మాట్లాడి సంఘాన్ని మొత్తం చెడగొట్టారు. ఈరోజు స్థలం లేకుండా చేశారు. ఇంకా దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాడికి చెవి ఒక్కకండి. వాళ్ళ వలన సంఘం ఇబ్బంది పడడమే కాదు, ఎక్కడో అక్కర్లేని గొడవ, ఆ దారిని పోయే గొడవ రాసుకుని పూసుకుని సంఘంలో తెస్తే దాని ఎఫెక్ట్ సంఘం భవిష్యత్తు తగ్గుతుంది. అందుకే నాకు తెలుసు రాజమండ్రి సంఘంలో 25 lakhs నష్టపోయారు అనవసరమైన గొడవలు. దయచేసి ఎవరైనా అలాంటివి మన సంఘంలో లేవు, ఇక్కడ కాకినాడ సంఘంలో అలాంటివి రావడానికి వీల్లేదు. అలాంటివి ఎవరైనా మాట్లాడితే ఏమైనా పర్లేదు, ఓ మాట మా చెవిలో పడే నన్ను ఇలా వాగుతున్నాడు అని చెప్పండి. ఆడ సంగతి ఏంటో యోహాన్ గారు అన్నారు, నేను వచ్చిన తర్వాత ఆడ సంగతి తెలుస్తానని. ఖచ్చితంగా నెక్స్ట్ సండే వచ్చిన తర్వాత ఆడ సంగతి ఏంటో చెప్పండి, నేను దేవుడిస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవుడు, ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పింది కాదు, ఎవరినో బాధ పెట్టడానికి కాదు తండ్రి. ఒకవేళ అలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే, అలాంటివి వినబడితే సరి చేసుకుంటారని మాత్రమే తండ్రి ఉద్దేశించి చెప్పిన సంగతులు. అయినను ఇవి అపార్థం చేసుకుని మళ్ళీ ఆ విషయంలో తండ్రి వారి గుసగుసలు మాట్లాడుకుంటే వారి మంచి దినములు చూడగోరక జీవాన్ని కోరక తండ్రి వారి నాశనాన్ని కోరుకుని వారు అవుతారు. వాళ్ళని బెదిరించక, వాళ్ళ మీద చెడ్డ మాటలు పలక్క, సత్యము ద్వారా వాళ్ళని హెచ్చరించిన తండ్రి సత్యముగా వినగలిగే ధన్యత ఉంది. అందరూ అనీతిమంతులు, మేమే నీతిమంతులు అనే లక్షణం తండ్రి అది దురాత్మల యొక్క చర్య తండ్రి. ఒక వ్యక్తిని చెడ్డ చేసి నేను గొప్పోడని అనుకునే ఫీలింగ్ రావడం తండ్రి మా నాశనాన్ని మేమే ఎత్తుక్కోవడం దేవా. వీలైతే మంచి మాటలు పలికే నాలుకను మాకు దయచేయండి, సత్యములు పలికే మాటలు మాకు తండ్రి దయచేయండి. చెడ్డ మాటలు వినే దురద చెవులు మాకు తీసివేయండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఒక ఉన్నతమైన ఉదారమైన స్వభావం మాకు అనుగ్రహించండి. ఎవరైనా తండ్రి
కాని మాటలు, కీడు మాటలు ఈ రోజు వరకు పలుకుండి అవి సంఘానికి ప్రత్యక్షంగా పరోక్షంగాను కీడు చేసిన వారు అయితే తండ్రి వారిని క్షమించండి, వారిని బాగుపరచండి తండ్రి. అయిన గాయాలు, తగిలిన గాయాలు చాలు దేవా. సంఘం ఎటు చెదిరిపోకుండా కాచి కాపాడిన సార్వత్రిక సంఘం తండ్రి మేధావులను ఇప్పటికే కోల్పోతుంది తండ్రి. వారి విషయంలో మేము దుఃఖిస్తున్నాం, బాధిస్తున్నాం తండ్రి. అలాంటి వారి శకం ముగిసిపోతే రేపు తండ్రి అలాంటి వారు పుడతారు లేదో మాకు తెలియదు. ఉన్న కాలం జీవితకాలం కొద్ది కాలం తండ్రి. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు గొప్ప చేసుకుంటూ, ఒకరొకరు తండ్రి ఆదరించుకుంటూ తండ్రి ఉన్న జీవితంలో సత్యం ప్రకటిస్తూ సత్యంలోనే కన్నుమూసే ధన్యత మా అందరికీ ఇవ్వండి. మమ్మలను, మా సహోదరులను, మా సహవాసాన్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తున్నాము, నీ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.